సామెతల గ్రంథము 18వ అధ్యాయము 13వ వచనం. సంగతి వినక ముందు ప్రత్యుత్తరమిచ్చువాడు తన మూఢతను బయలుపరిచి సిగ్గునందును. సంగతి వినక ముందు ప్రత్యుత్తరమిచ్చువాడు సిగ్గుపరచబడతాడు అని దాని అర్థం అనమాట. ఏ విషయాన్నైనా వినేటువంటి మనస్సు కలిగి ఉండాలి. ఏ విషయం అంటే లోక విషయాలని కాదు. ఏవి వినకముందే మాట్లాడుతున్నారు కొంతమంది, తొందర ఎక్కువ. మెయిన్ రోడ్డు అన్నావు అనుకోండి, వినరు. వినకముందే అవును నాకు తెలుసు, అక్కడ షాపులని తెలుసు, కిరాణా కొట్లని తెలుసు, బట్టల షాపులని తెలుసు అని మాట్లాడుతుంటారు అనమాట. మనం మెయిన్ రోడ్డు అంటే చాలు. వినకముందు ఏం చేస్తారు చెప్పండి? ఏం చెప్తున్నాము వినకముందు మెయిన్ రోడ్ అనగానే అక్కడ దాని అంతటి గురించి మాట్లాడేస్తుంటారు అనమాట. అప్పుడు మనం అంటాం, అమ్మా దాని అంతటి గురించి కాదు, ఆ మెయిన్ రోడ్లో గుండా అక్కడికి, అది మెయిన్ రోడ్ తర్వాత ఏమని చెప్పండి, బ్రిడ్జి ఉంది, దాని గురించి నేను అలాగా, నేను ఈ మెయిన్ రోడ్లో షాపులు వీటన్నిటి గురించి అనుకుంటున్నానండి అంటారన్నమాట. అప్పుడు మీకు అర్థమైందా? అలాగే వినకముందే దాని గురించి పేరు ఎత్తగానే నాకు అర్థమైపోయింది, నాకు తెలిసిపోయింది అని మాట్లాడి సిగ్గుపరచబడుతూ ఉంటారు. దాన్ని బట్టి బైబిల్ ఏం చెప్తుంది, ఈ వాక్యం ఏం చెప్తుందంటే అసలు వినే మనసు కలిగి ఉండాలని బైబిల్ చెప్తుంది. వీళ్ళు వినే మనసు ఉండదు. వినకముందే, వినకుండానే మాట్లాడే సేవలు ఉంటారు కొంతమంది. లోడలో ఏం మాట్లాడతారు చెప్పండి? వినకముందే తొందర ఎక్కువ అన్నమాట. మాట్లాడడం చాలా తొందరగా ఉంటారన్నమాట. మాట్లాడడానికి చాలా తొందరగా ఉంటుంటారు. అందుకని వినకముందే, ఏ సంగతి అయినా వినకముందే ప్రత్యుత్తరమిచ్చువాడు సిగ్గుపరచబడతాడు అని చెప్తున్నాడు. అందువల్ల మనం ఎప్పుడు కూడా వినే మనసు కలిగి ఉండాలి. వినకముందే మాట్లాడడం కాదు, వినే మనసు. అలాగే మనం బైబిల్లో ఒక విషయాన్ని గురించి చెప్పామనుకోండి, ఆ పేరు ఎత్తగానే బైబిల్లో ఏదో ఒక పేరు చెప్పగానే వినకుండానే మాట్లాడేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు బైబిల్లో వేకు చుక్క అని అన్నాం అనుకోండి, నిరంగార సంఘాలతో అన్నాం అనుకోండి, ఆ వేకు చుక్క అవును నిరంగార పరిచయంలో నెరవేరింది అంటారన్నమాట. వేకు చుక్కని పేరెత్తి చాలు, దాని గురించి వినకుండానే ఏం చేస్తారు చెప్పండి? ఆ వేకు చుక్క నిరంగార పరిచయంలో నెరవేరింది అంటారు. కానీ అలా కాదయా, వేకు చుక్క వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇవ్వబడుతుందని ఉంది, బైబిల్ ఇస్తాడని ఉంది. ఇది బ్రహ్నాం గారి పరిచయం నెరవేరలేదు. బ్రహ్నాం గారు కూడా వేకు చుక్క వచ్చి తన రాజ్యం యొక్క సంగతులు ముఖాముఖిగా పంచుకుందని, యెహోషువ వలె వేకు చుక్క వచ్చి యొర్దాను దాటించినట్లుగానే మరణాన్ని దాటించినట్టు బ్రహ్నాం గారు చెప్పారని కానీ సిగ్గుపరచబడతారన్నమాట. మీకు అర్థమైందా? నీకు సర్వశక్తి మంత్రి గురించి తెలుసా అనగానే తెలుసు, మనకు ముగ్గురు దేవుళ్ళు అంటారన్నమాట వినకుండానే. అవును తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు అంటారు. అలా కాదయా, తండ్రిగా ఆయనే ఉన్నాడు, కుమారుడుగా ఆయనే ఉన్నాడు, పరిశుద్ధాత్మగా ఆయనే ఉన్నాడు అనగాని అప్పుడు సిగ్గుపరచబడతారు. వినకుండానే వాళ్ళకి తెలిసింది ఏదో ఒకటి ఏమైపోతున్నారు చెప్పండి? మాట్లాడి ఏమైపోతారు? సిగ్గుపరచబడుతూ ఉంటారు. అర్థమైందా? 1963లో రెండో రాకడ జరిగిపోయింది. 1963లో ఆ మేఘముల గురించి అన్నాం అనుకోండి, అది వినకముందు ఏమంటాడంటే 1963లో రెండవ రాకడ జరిగిపోయింది, ఆయన వచ్చేసాడు, ఆయన పాదములు భూమి మీద ఒకటి సముద్రం మీద మోపాడు, ఆయన ఆ రాకడ జరిగిపోయింది అని అంటారు. అప్పుడు మనం అలా కాదయ్యా, 1963 తర్వాత ప్రసంగాల్లో కూడా ఆయన రెండవ రాకడ కొరకు కనిపెట్టుదామని చెప్పాడనంటే 1963లో రెండవ రాకడ జరగలేదయా అంటే అప్పుడు సిగ్గుపడుతుంటాడు. అర్థమైందా? అందువల్ల చాలామంది విషయం తెలుసుకోనక ముందే
వాక్యముని వినకముందే, ఏమండి ఒక వాక్యం గురించి చెప్పామనుకోండి, వినకముందు ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళకి తెలిసిందేదో మాట్లాడతారు, వాళ్ళు ఎక్కడో వినదో మాట్లాడతారు, ఏదో వాళ్ళకి తెలిసింది లేకపోతే ఊహించుకుంది ఏదో మాట్లాడతారు, లేకపోతే దానికి ఏదో వేరేగా అర్థం తీసుకుంటారు, వాళ్ళకి అర్థమైనట్టు మాట్లాడుతుంటారు. తర్వాత చెప్పినప్పుడు ఏం చేస్తారు చెప్పండి? సిగ్గుపడుతుంటారు అన్నమాట. అందువల్ల మనం ఎప్పుడు కూడా అలా సిగ్గుపరచబడకుండా ఉండాలి అని అంటే మనం ఎప్పుడు కూడా వినేవారముగా ఉండాలి. ఆయన నమస్కారం. హల్లెలూయా. వినడం అంటే నేర్చుకునే వారంగా ఉండడం. ఎందుకు ఇక్కడికి వచ్చాను? విని నేర్చుకొని దాని ప్రకారంగా జీవించడానికి వచ్చాం. శాపదేశపు రాణి ఎక్కడో వచ్చింది వినడం కోసం. సొలొమోనుకు సంబంధించిన ఆ జ్ఞానానికి సంబంధించిన విషయాలు వినడము కోసము ఆ నోట ఏ నోట దాని గురించి విన్నది. విని ఎక్కడి నుండో వచ్చిందనమాట ఆ శాపదేశపు రాణి. శాపదేశపు రాణి ఆమె వినాలనే మనసు, తెలుసుకోవాలనే మనసు, సొలొమోను గురించి, సొలొమోను జ్ఞానాన్ని గురించి, ఆయనకి ఇవ్వబడిన జ్ఞానాన్ని గురించి, అంటే సర్వశక్తిమంతుడు అతనికి ఇచ్చిన జ్ఞానాన్ని గురించి తెలుసుకోవాలని ఆమె ఎంత దూరం నుండో ప్రయాణం చేసి వచ్చింది. ఎక్కడెక్కడ అంటే ఎందుకు చెప్తున్నాను ఈ మాట? వినాలనేటువంటిది అన్నమాట. మనకి ఎప్పుడు కూడా వినాలనేటువంటి మనసు ఉండాలన్నమాట. ఎప్పుడు కూడా వినాలి. మొదట ఏం చేయాలి చెప్పండి? వినాలి. వాక్యాన్ని మనం ఏం చేయాలి? వినాలి. వినకుండానే చెప్పకుండానే మాట్లాడేస్తుంటారు అన్నమాట. అయ్యా మెయిన్ రోడ్లో అది ఫలాన్ని తేవాలయ్యా అన్నాం అనుకోండి, అదా ఎక్కడుందో నాకు తెలిసి ఉంటాడు. అక్కడ అలా కాదు, ఫలానా చోట ఉంటుంది అన్నప్పుడు మళ్ళీ సిగ్గుపరచబడతాడని. నీకు అర్థమైందా? అక్కడ ఇక్కడ అలాగ మనం తొందర. బైబిల్ ఏం చెప్తుందో మనం ఒకసారి మనం చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం మనం చదువుకుందాం. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడివాడుగాను, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలను. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే ప్రతి మనుష్యుడు అంటున్నాడు. ప్రతి ఒక్కరు కూడా వినుటకు వేగిరపడేవాళ్ళుగా ఉండాలి. చాలామంది వినుటకు వేగిరపడరు, కానీ మాట్లాడడానికి ఏం చేస్తారు చెప్పండి? తొందరపడిపోతుంటారు. వినుటకు వేగిరపడువారుగాను, మాట్లాడడానికి నిదానించువారుగా ఉండాలి. అదే వాక్యం చెప్తుంది. మాట్లాడడానికి ఏముండాలి చెప్పండి? నిదానించేవాడు తొందరపడకుండా నిదానంగా నిదానించి, కొంచెం శాంత గుణంతో నిదానించి పూర్తిగా విని మాట్లాడాలి తప్ప, అందుకని వినుటకు వేగిరపడివాడుగా ఉండాలి. వినడానికి చెవియొగ్గేవాడుగా, చెవి గలవాడు వినుగాక అన్నాడు. నోరుండోడు మాట్లాడుగాక అన్నాడు బైబిల్లో? అనలేదు. చెవి గలవాడు వినుగాక అంటే ఆత్మ కలిగిన వాడు వినుగాక. పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి వినడానికి వేగిరపడుతూ ఉంటాడు. ఆయన గురించి చెప్తా ఉన్నాం అనుకోండి, చెప్పండి చెప్పండి వేగిరపడతా ఉంటాడు అనమాట. ఆ రాకడ విషయాలు, ఆ రాబోయే రాజ్యానికి సంబంధించిన విషయాలు, పెళ్లి విందుకు సంబంధించిన విషయాలు, రాబోయే శ్రమల గురించిన విషయాలు చెప్తా ఉంటే వినాలని వేగిరపడతా ఉంటాడు ఆయన గురించి. అర్థమైందా? వినడానికి వేగిరపడుతూ ఉంటాడు, ఆసక్తి కలిగి ఉంటాడు అన్నమాట ఆ విషయాలు వినడానికి. వేటిని గురించి? పరలోక సంబంధమైన విషయాలు. అందుకనే పరలోక సంబంధమైన విషయాలు, పరలోక సంబంధమైన వాళ్ళు వినుటకు వేగిరపడుతూ ఉంటారు. లోక సంబంధమైన ఆత్మ కలిగిన వాళ్ళకి లోక సంబంధమైన విషయాల మీద ఉంటుంది మనసు.
సెల్ ఫోన్ తీసినా కానీ లోక సంబంధమైన విషయాలు చూస్తూ ఉంటారు, లోక సంబంధం వింటూ ఉంటారు. వాళ్ళ ఆత్మ ఏంటంటే లోక సంబంధమైన ఆత్మది. వాళ్ళ ఉన్న ఆత్మను బట్టే సెల్ ఫోన్ కూడా వాడుతూ ఉంటారన్నమాట. అది ఆత్మ సంబంధమైన వ్యక్తి అంటే ఆత్మ కలిగిన వ్యక్తి ఆత్మ సంబంధమైన విషయాలు ఏం చేస్తారు చెప్పండి? ఆత్మ సంబంధమైన విషయాలు వినుటకు ఆసక్తి కలిగి ఉంటాడు, ఆయన నమ్మనిస్తాను. హల్లెలూయా. అందువల్ల మనం ఎప్పుడు కూడా వాక్యమును వినుటకు వేగిరపడే వారంగా ఉండాలి. ఎదుటివారి హల్లెలూయా. కాబట్టి వినుటకు వేగిరపడాలి. ఎవరైనా విందాము అని వినయముతో వినడం, వినయముతో వినాలి. ఏం చెప్తున్నారా అని చెప్పి వినయంతో ఏం చేయాలి చెప్పండి? వినాలి. వినుటకు మనస్సు కలిగి ఉండాలి. అర్థమైందా? అంతేగాని అందుకని వినుటకు వేగురపడువాడు గాను మాట్లాడుటకు ఎవరైనా చెప్తుంటే పూర్తిగా శ్రద్ధగా ఆ మాటలు ఏం చేయాలి? వినాలి. విన్న తర్వాత నువ్వేం చేయాలి? ప్రత్యుత్తరం ఇచ్చే వ్యక్తిగా ఉండాలి. వినకముందే ఏదో ఒకటి వాగితే ఏమైపోతావు? సిగ్గుపరచబడతావు. అందువల్ల వీడుకు వేగిరపడువాడుగాను మాట్లాడుటకు నిదానించువాడుగాను ఉండాలని వాక్యం చెప్తుంది. దాన్ని నువ్వు పాటించాల్సిందే. దాన్ని నువ్వేం చేయాలి? నడవాల్సిందే. కోపించువాడు చూడండి, కోపించుటకు నిదానించువాడై ఉండవలను. కోపించడానికి నిదానించువాడై ఉండాలి. కొంతమందికి త్వరగా కోపం వచ్చేది, కొంతమందికి ఏమొస్తుంది చెప్పండి? త్వరగా కోపం వచ్చేస్తుంది. త్వరగా నిదానించువాడై ఉండాలి. ఆ కోపం ఎలా ఉండాలి చెప్పండి? నిదానంగా ఉండాలి. కోపం త్వరగా వచ్చేయకూడదు. నీ కోపం ఎవరైనా చెప్పగానే, ఎవరైనా నీకు చెప్పగానే వెంటనే త్రాసుపోలాగా లేచిపోకూడదు. ఏ విధంగా ఉండాలి చెప్పండి? నిదానించువాడై ఉండవలను. కోపం నీకు ఎలా ఉండాలి? కోపము కొంతమందికి ముక్కు మీద ఉంటుంది, త్వరగా కోపం వచ్చేస్తుంది. ఆ కోపంలో ఏది పడితే అది మాట్లాడుతుంటారు. అప్పుడు ఆ కోపంలో నిదానించేవారుగా ఉండరు, ఎవరి మాట వినడానికి కూడా వినేవారుగా ఉండరు. ఏదైనా చెప్తున్నామన్నా కానీ నువ్వు చెప్పిన వరకు చాలే పక్కపో అంటుంటారు. నాకు తెలిసే నువ్వేం చెప్పాల్సిన పని లేదులే అంటారు అన్నమాట. అదే కోపము విషయంలో నిదానంగా ఉండే వ్యక్తి ఏం చేస్తాడంటే వింటాడు. త్వరగా మాట్లాడకుండా ఏం చేస్తాడు చెప్పండి? వింటూ ఉంటాడు అనమాట. కోపం ఎక్కువగా ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే వినకముందే మాట్లాడేస్తాడు అనమాట. ఏం జరిగిందో చెప్పకముందే మీకు ఒక ఉదాహరణ చెప్తుంటాను. ఏంటంటే ఒకరికంట పిల్లలు లేరంట. పిల్లలు లేకపోతే వాళ్ళు ఏం చేశారంటే ఒక సర్పాన్ని పెంచుకున్నారంట. పావుని సర్పాన్ని పెంచుకుంటే దానికి ఏముంటుంది? ఏముంటుంది చెప్పండి? విషయం ఉంటుంది. అది ఒకరోజు పాలు పోయడం లేట్ అయిపోతే ఏమైపోయిందంటే, ఉదయాన్నే రోజు పాలు పోసేవాళ్ళు. ఆ రోజు లేట్ అయిపోయేటప్పటికి అతను అంటున్నాడంట, ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది, త్వరగా రావడం లేట్ అయిపోయింది, కొంచెం ఆలస్యమైంది అని చెప్తున్నాడంట. వినకుండానే కోపం పెట్టుకొని కోపంతో ఉండి ఆ కోపంతో ఏం చేసిందంటే కాటేసేసిందంట. వినేదాకా కూడా లేదంట. అది మీకు అర్థమైందా? అంటే దానికి ఏమని చెప్పండి? ఆ కోపంతో ఉంది. కోపంతో ఉన్నప్పుడు ఏం చేస్తాడు మనిషి? వినడు, వినుటకు వేగిరపడ్డు, మాట్లాడడానికి నిదానించడు, ఉస్సులు లేచిపోయి ఏదోటి అనేస్తాడనమాట, లేకపోతే కుట్టేస్తాడనమాట, లేకపోతే ఏదో ఒకటి చేసేస్తాడనమాట. అందువలన మొట్టమొదటి కోపం విషయంలో కనుక నువ్వు నిదానంగా ఉంటే ఎదుటి వాడిది కూడా నువ్వు
ఏమండి చక్కగా వినగలుగుతాం అనమాట, మాట్లాడకుండా. అదేం చేసిందంటే ఆ కోపం పెట్టుకుని ఉంది కాబట్టి ఎందుకు ఆలస్యానికి కారణం ఏమిటో కూడా వినకుండా, ఎందుకు ఆ రైతు ఆలస్యంగా వచ్చాడో వినకుండానే అదేం చేసింది చెప్పండి, దాడి చేసేసి కాటేసేసి చచ్చిపోయాడు. అది ఒక అతనంట ఇంగ్లీషుని పెంచుకున్నాడంట పిల్లలు లేకపోతే. ఓ రోజు చక్కగా దానికి చక్కగా ఆహారం పెట్టడం చాలా చక్కగా పెరుగుతా ఉంది. కొన్ని రోజుల కంట వాళ్ళకంట పిల్లోడు పుట్టాడు. పిల్లోడు పుడితే ఆ పిల్లోడిని ఆవిడ ఉయ్యాల్లో పడుకోబెట్టి, అంటే ఇప్పుడులాగా ఉయ్యాల్లో వేరు, అప్పుడు ఉయ్యాలు వేరు. ఇప్పుడు ఎంత స్లాబ్లు, దానికి ఒక రింగ్ ఉంటుంది. కానీ పూర్వకాలంలో ఏంటంటే పెంకుటిళ్ళు లేదా పాకలు, వాటికి కర్రలు ఉంటాయి పైన, ఆ కర్రలకి ఆ గుడ్డ ఉయ్యాల్లో లేకపోతే ఏ ఉయ్యాలు ఉంటాయి. అలాగా ఉయ్యాల్లో పడుకోబెట్టి ఆమె చూడండి, ఆమె నీళ్ళకి వెళ్తుందంట. నీళ్ళకి వెళుతూ ముంగిస్తూ చెప్పిందంట, ఓ ముంగిసు, నేను ఇలాగ నీళ్లు తేవడానికి వెళ్తున్నాను, కొంచెం పిల్లోడిని కనిపెట్టుండు అని చెప్పి వెళ్ళిపోయిందంట. ఆ ముంగిసు పాపం చాలా మంచిది, కృతజ్ఞత కలిగింది. ఎందుకంటే మరి కృతజ్ఞత కలిగిన వాళ్ళే చెప్పిన మాట వింటారు. మీకు అర్థమైందా? ఇప్పుడు ఆయన రక్షణ, నీ కోసం రక్తం కార్చాడంటే దానికి కృతజ్ఞతగా, నా కోసం రక్తం కార్చాడు కానీ కృతజ్ఞతా భావం నీలో ఉంటే ఆయన ఏం చెప్పాడు దాన్ని చేస్తావు అనమాట. నీ కృతజ్ఞతా భావం లేదనుకో చెయ్యు. కాబట్టి ఇక్కడ కూడా ఆ ముంగిసు అలా కనిపెట్టుకొని చూస్తుందంట. చూస్తూ ఉండేటప్పటికి పిల్లారా, ఒక సర్పము లోపల కర్రల్లో నుండి పైన తాటాకుల్లో నుండి అలాగ చిన్నగా ఉయ్యాల్లోకి దిగుతూ ఉందంట. వెంటనే ముంగిసి ఏం చేసిందంటే చూసి ఎగిరి ఉయ్యాల మీదకి వస్తున్న సర్పాన్ని పట్టుకొని కిందకి లాగేసి ముక్కలకు చంపేసింది అనమాట. చంపేసిన తర్వాత ఓ ఆనందం పట్టలేక, సర్పాన్ని చంపేశాను, బిడ్డని నేను కాపాడాను, ఇక సంతోష వార్త వెళ్ళి ఆమెకు చెప్పాలని నీళ్ళకి వెళ్తే ఆమె నీళ్ళు తీసుకొని వస్తూ ఉందంటే ఇది ఎదురెళ్ళిపోయిందంట. చూడగానే దాని మూతికి రొంగై ఉందని, అంటే రక్తం అయి ఉందన్నమాట. చూసి ఈమె పిండి భుజం పెట్టుకొని ఉంది, ముంగిసేదో చెప్తా ఉందంట. వింటలేదంట. ఇదేమనుకుంటుంది, బిడ్డను తినేసింది ఇది, అదిగో మూతంత రక్తం, నాకు లేక లేక పుట్టిన బిడ్డని ఇది తినేసింది ఉయ్యాల్లో అని అనుకొని అదేదో చెప్తుంటే కోపం వచ్చేసిందంట. దాన్ని చూడగానే ఏమొచ్చిందట, కోపం వచ్చేసిందట. ఆ కోపంలో రక్తం చూడగానే, ముంగిసు రక్తం, మూతిని రక్తం చూడగానే దీనికి కోపం వచ్చేసింది. కోపం వచ్చేసిందంట. ఈవిడేమో సంతోషంతో ముంగిసి వచ్చి ఈ సంతోష వార్త, ఇదిగో పాముని నేను చంపాను, ఆ బిడ్డను నేను కాపాడాను చెప్పాను ఉత్సాహంతో వస్తుంది. ఇదేమనుకుంటుంది, ఏదో ఉత్సాహంగా వస్తుంది, ఎదురొచ్చేస్తుంది ఏంటి, మరి నా కోసం వచ్చేస్తుంది ఏంటి, ఏదో విషయం ఉంది తెలుసుకోవాలని ఉండాలా, వినాలని ఉండాలా, వినాలా ఏంటి వచ్చావు ఏంటి, ఆ మూతని రక్తం అడగాలా, మరి వినాలి కదా, ఎదురోళ్ళ మాట ఏంటో వినలా, ఊహించేసుకుందనమాట. అలాగే ఇది దురాలోచన చేసింది. అందుకని దురాలోచన చాలా భయంకరమైన కోపాలు కలుగుతాయి కొంతమంది. ఊహించేసుకుంటారు, ఇలాగేమో అలాగేమని. అక్కడ జరిగేది ఒకటి, వీళ్ళు ఊహించుకునేది ఒకటి. మీకు అర్థమైందా? జరిగే విషయం ఒకటి, వీళ్ళు ఏం చేస్తారు చెప్పండి, ఊహించుకునేది ఇంకోటి. ఎవరైతే మాట్లాడుకున్నారనుకోండి, వాళ్ళు మాట్లాడుకునేది ఒకటి, వీళ్ళు ఊహించుకునేది ఒకటి. ఆ చెడుగా ఊహించేసుకొని ఏం చేసిందంటే, అదేదో చెప్తుంటే వినకముందే దాని మాట వినకుండానే కోపంతో ఆ బిందె తీసుకొని ఆ యొక్క ముసలి మీద వేసేసిందని, ముంగిసి మీద వేసింది. ముంగిసి పాపం చచ్చిపోయింది. ఏమే బిడ్డను చెప్తావు నువ్వు, ఏదో ఇంకా నాకేదో చెప్పడానికి వస్తున్నావా నువ్వు, నాకు తెలియదు అనుకున్నావా, నువ్వు ఎలాంటి దానివో, నీ మాటలు, నీ తెలివితేటలు, నీ వేషాలని నాకు తెలుసు అని అనుకొని తిట్టుకుంటూ, ముంగిసి ఎలాంటిది చిన్నప్పటి నుంచి అలా పెంచాను, అసూయ పడిపోయింది.
బిడ్డ పుట్టేసరికి అందుకే అది చంపేసింది అని అనుకుంటూ ఇంగ్లీష్ మాట వినకుండా ఎదుటి వాళ్ళ మాట వినకుండా ఆ కోపంతో ఇంటికి వెళ్ళిపోయిందంట. ఇంటికి వెళ్ళిపోయి బిడ్డ ఉయ్యాల్లో చక్కగా ఆడుకుంటూ ఉన్నాడనంట. సర్పము ముక్కలు ముక్కలే కింద పడిపోయిందంట. ఏడ్చేసిందంట, అయ్యో నేను ఎదుటి ముంగీసు మాట వినకుండా తొందరపడిపోయానే, తొందరలో నేను ఇంకా దాని మాట వినకుండా రక్తం చూడగానే కోపం వచ్చేసింది, చెడుగా ఊహించేసుకున్నాను. నేను ఊహించేసుకొని ఇలాగ కోపంతో దాన్ని ఇలా చంపేశాను అని చెప్పి చాలా ఏడ్చేసిందండి. ఏడిస్తే మళ్ళీ తిరిగి వస్తుందా? అందుకని విషయాన్ని వినకముందే ఏం చేస్తారు చెప్పండి? వినకముందే, ఎదుటి వాళ్ళు చెప్పే మాట వినకముందే కోపం చూసి కోపం పెట్టేసుకుంటారు. ముంగిసను చూసి ఏమొచ్చింది? కోపము. అందుకని కోపానికి ఏముండాలి? నిదానం ఉండాలి. కోపం వచ్చింది అనుకోండి, అణుచుకోవాలా. అణుచుకొని నువ్వేం చేయాలా? త్వరగా కోపపడకూడదు. నిదానించాలన్నది కోపం విషయంలో. నేను తొందరపడకూడదు అని మనస్సులో అనుకొని ఏం చేయాలి చెప్పండి? కోపాన్ని తగ్గించుకోవాలా. నేను తొందరపడి నడుచువాడు త్రావ తప్పిపోతాడు అన్న బైబిల్లో, దాడి తప్పిపోతాడు అన్నది బైబిల్లో. ఆవిడ అలాగే తప్పిపోయింది. ఆలోచనలు తప్పిపోతే మొత్తం తప్పిపోయినట్టే. ఆ తొందరపడి ఏం చేసింది చెప్పండి? తొందరగా వచ్చేసింది కోపం. దాన్ని చూడగానే నిదానించాలి. నిదానించి అది చెప్తుంటే వినాలి. వినకుండా నా కోపంతో నువ్వు ఏం చేసావో నాకు తెలిసిలేవే, ముంగిస్తాను అలా కాదు, నేనేం చేయలేదు, అది కాదు, లేదు నువ్వేం చేసావో నాకు తెలిసిలే, బిడ్డను చంపేశావు అని చెప్పింది. నెత్తిపడేసి వినకముందే ఎవరు సిగ్గుపడ్డారు? ఆవిడే సిగ్గుపడి. చాలా మంది జరిగే విషయాలు ఒకటి, ఊహించుకునేది ఒకటిగా ఉంటుంటాయి. అలాగే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని కూడా ఏదేదో ఊహించుకుంటారు కొన్నిసార్లు. చాలా ప్రమాదం అన్నమాట. అందువల్ల వినుటకు నువ్వు వేగిరి పడితే చాలా ప్రమాదాలు తప్పిపోతాయి. వినుటకు వేగిరి పడువాడుగాను, మాట్లాడుకు నిదానించువాడుగాను, కోపించుటకు నిదానించువాడు కనుక ఉన్నట్లయితే చాలా కలహాలు ఉండవు ఇళ్లలో, సమాజాల్లో కలహాలు ఉండవు, విభేదాలు ఉండవు, అనుమానాలు ఉండవు, కనుకోటాలు ఉండవు, గుద్దుకోటాలు ఉండవు, తిట్టుకోటాలు ఉండవు, ఏమీ ఉండవు. ఎదుటివాడిది కూడా వినాలి. ఆ ఆవేశంతో, ఆ కోపంతో ఎదుటోళ్ళు చెప్పింది వినడం. అలా కాదు ఇలా కాదని వినడం. ఎందుకంటే ఆ కోపం అంతా ఆవేశం. ఎందుకంటే కోపం అనేది కోపం విషయంలో నిదానించేవాడుగా ఉండడు అతడు. త్వరగా కోప్పడ్డండి. చాలా నెమ్మదస్తుడండి. ఏమండి, నేను చాలా సందర్భాల్లో త్వరగా ఎందుకని కొంచెం నిదానంగా ఉంటాను. కారణం ఎందుకని? చిన్నదానికి చిరుబిరులు ఆడుతుండొచ్చు. అప్పుడు ఏమనుకుంటారు మీరు? ఈయనకి చాలా కోపం ఎక్కువరా. అర్థమైందా? కొన్ని విషయాల్లో నిదానించి తెలుసుకొని, అమ్మాయి ఎక్కడికి వెళ్ళారేంటి, మీరు ప్రార్థన రావట్లేదేంటి, విషయాలు తెలుసుకొని విని అది తప్పు అయితే ఏం చేస్తారు చెప్పండి? ఖండించాలి. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. విని మాట్లాడాలి. విని నువ్వు నిర్ణయమో తీసుకోవాలి. వినకుండానే కాదు, వినకుండానే ఏదో ఊహించుకొని నేరస్థాపన చేస్తే నేరస్తులు అయిపోతాం. ఏదో ఊహించుకొని తప్పులు మోపితే నేరస్తులు అయిపోతాం. సాతానుడు ఎప్పుడు కూడా నీతిమంతుల మీద నేరాలు మోపుతూ ఉంటాడంట. వాడు ఏదో ఊహించుకొని నేరాలు మోపుతుంటాడు. మెస్సమే చూడండి, ఎన్నో నేరాలు మోపారు. ఆయన పాపమే లేదు, కానీ ఎన్నో నేరాలు మోపారు. కారణం ఎందుకని? వాళ్ళు వినే మనసు లేదు. వాళ్ళకి వినే మనసు లేదు అసలు యూదులకు. ఎందుకంటే మాకంతా తెలుసు, బైబిల్ అంతా తెలుసు, నీతిమంతుల పిల్లలవి, నీతిమంతుల కుటుంబాలు మావి, పరిశుద్ధులవి, భక్తి పరులు, నేను పుట్టిన దగ్గర నుండి కరెక్ట్. నేను చాలామంది చూస్తుంటాను లోకంలో మనుషులు, చాలామంది మత్స్య సంఘాల్లో కానీ అన్నిల్లో కానీ చాలా కరెక్ట్గా ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉంటారు. మానకుండా టైంకు ముందే వెళ్ళి కరెక్ట్గా ఫైల్స్ సంతకాలు డ్యూటీలు చేయడం, సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లు కరెక్ట్గా వాళ్ళ పనులు చేయడం చూస్తుంటారు. కానీ భక్తిలో కరెక్ట్గా ఉండరు, ప్రార్థనలో కరెక్ట్గా ఉండరు, ప్రార్థనకు రావడంలో కరెక్ట్గా ఉండరు, ఆరాధనలో కరెక్ట్గా ఉండరు, లోక సంబంధ వాటిలో చాలా కరెక్ట్గా ఉంటారు.
అన్నిల్లో మత్స్య సంఘాల్లో ఉంటుంటారు. అర్థమైందా? కాదు సుమ్మా, మొట్టమొదట ఆయన విషయంలో మనము హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవసరమైతే దాన్ని వదిలేచ్చేయమన్నాడు మెస్సి. ఎత్తులు కొన్నామయ్య అంటే వదిలేచ్చేయి, నేను ముఖ్యం అన్నాడు ఆయన. అలాగే పిల్లారా, ఇదిగో తండ్రి చనిపోయాడంటే మృతులు పాత పెట్టుకుని నువ్వు వచ్చాయి. ఏమని? అలాగా మా పని మధ్యలో ఉన్నానండి, ఉద్యోగం మధ్యలో ఉన్నానండి, ఎలా కుదురుతుంది? రావాల్సిందే. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా వినుటకు వేగిరపడేవాడుగా ఉన్నట్లయితే, వినేవాడుగా ఉన్నట్లయితే, ఏ విషయమైనా కూడా నువ్వు వినుటకు ఆసక్తి కలిగిన వ్యక్తిగా ఉన్నట్లయితే కోపం నిదానించుకో, కోపాన్ని తగ్గించుకో, మాట్లాడే ఆగు. తొందరగా నోరు తొందరగా ఉందా? ఆగు. కోపం వచ్చేస్తుందా? ఏదోటి అనేయాలని, ఏదోటి కొట్టేయాలని, ఏదోటి చేసేయాలని కోపం వస్తుందా? నిదానించు, సావధానంగా విని తెలుసుకో, అప్పుడు మాట్లాడు. అది ఒకవేళ బాగా ఇదైతే అప్పుడు కోప్పడు. వినకుండా మాట్లాడకూడదు, వినకుండా నీవు కోప్పడకూడదు. అది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎలా ఉన్నావు ఆలోచన చేయి, నువ్వు ఏ వ్యక్తిగా ఉన్నావు ఆలోచన చేయి. సంగతి వినకముందే కోపముతో ప్రత్యుత్తరం ఇచ్చే వ్యక్తిగా, లేకపోతే నిదానంగా మాట్లాడట్లో నువ్వు నిదానించకుండా, ఏమండి, లోడబెడ వినకుండా ఏదో ఒకటి మాట్లాడే వ్యక్తిగా ఉన్నావేమో ఆలోచన చేసుకోవాలి. అందువల్ల బైబిల్ తర్వాత ఆయన అంటాడు చూడండి, ఎందుకనగా నరుని కోపము నీతిని నెరవేర్చదు అన్నాడు. నరుని కోపం ఏం చేసి అప్పుడు నీతి నెరవేర్చదు. ఆ కోపంలో ఏం చేస్తాడు? నీతిని పాటించడు, కానీ చెడు క్రియలు చేస్తాడు. కొండాలు, అబద్ధాలు, కలహాలు పెట్టడం. మెస్సీ పట్ల ఏం చేశారు చెప్పండి? కోపంతో నీతిని నెరవేర్చారా? ఆ కోపంతో ఏం చేశారు చెప్పండి? నేరాలు మోపారు ఆయన మీద, నిందలు మోపారు ఆయన మీద, చివరికి ఆయన ముళ్ళ కిరీటం పెట్టారు, కొడా దెబ్బలతో కొట్టారు, ఉమ్మివేశారు, ఎన్నో చేశారు ఆ కోపం. అందుకని కోపము వలన నువ్వు నీతిని నెరవేర్చలేవు, చెడునే నెరవేరుస్తావు. బైబిల్లో చూడండి, కోపం వలన ఆ విధమైన కార్యాలు చేశారు. అందుకనే కోపమునకు అతడు కోపము లేకపోతే దీర్ఘశాంతము కలిగిన వాడు, సహనము కలిగిన వాడు అంటే అతడు కోపించుట్లో నిదానించువాడు అని అర్థం. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. యోబుని చూడండి, యోబుకి ఎంత కోపం రావాలి ఆయన మీద. నమ్మాడు, భయభక్తులు కలిగి ఉన్నాడు, చెడుతనాన్ని విసర్జించాడు. మరి అతడికి అంతా కూడా నష్టమే జరిగింది. మరి ఎంత కోపం రావాలి సర్వశక్తిమంతుడి మీద యోబుకి? వచ్చిందా? కోపం విషయంలో నిదానించువాడుగాను, మాట్లాడు విషయంలో నిదానించువాడుగాను, వినుటిలో వేగిరపడివాడుగాను ఉన్నాడు. ఆయన నమ్మనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. వినాలి, చెవి యొక్కాలి, చెవి గలవాడు వినుగాక. అందువల్ల నరుని కోపము నీతిని నెరవేర్చదు కనుక నువ్వు నీతిని నెరవేర్చాలని అంటే నీ కోపించుటలో నిదానించువాడుగాను, తొందరపడి కోప్పడిపోవడం కాదు, తొందరపడి ఏదో ఒకటి వదిలేయడం కాదు, ఏదో ఒకటి మాట్లాడడం కాదు. నిదానించాలి. మాట్లాడే విషయంలో వెనక ముందు ఆలోచించాలి. కోపం విషయంలో కూడా వెనక ముందు ఆలోచించాలి. బుస్సుమని లెగిసిపోవడం కాదు. అర్థమైందా? వెనక ముందే ఆవిడ ఏం చేసింది చెప్పండి? ముంగిసిని చంపేసి కీడు చేసింది. ఆ కోపం ఏం చేసింది? నీతిని నెరవేర్చిందా? కీడు చేసిందా? కీడు చేసింది. సర్పం ఏం చేసింది? రైతు చెప్పేది ఏమన్నా ఎందా? వినలా. వినకుండాని ఆ కోపంతో పాపం చేసింది, దుర్నీతిని చేసింది, లేకపోతే రైతుని చంపేసింది. అందువల్ల నరుని కోపము నీతిని నెరవేర్చదు. ఆ కోపంలో చాలా మంది పిల్లరా వినరు, ఆలోచించకుండానే ఏదో ఊహించుకుని హృదయంలో పెట్టుకుని కోపం పెట్టుకుని కొన్నిసార్లు
భర్తతో మాట్లాడుకుని ఉండడము, పిల్లలతో మాట్లాడుకుని ఉండడము, భార్యతో మాట్లాడుకుని ఉండడము, సహోదరులతో మాట్లాడుకుని ఉండడము, ప్రార్థన చేసుకోకుండా ఉండడము, బైబిల్ చదువుకొని ఉండడము, లేకపోతే ఆమెను చెప్పకుండా ఉండడము, హల్లెలూయా చెప్పకుండా ఉండడం, పాటలు పాడుకోకుండా ఉండడం. కోపం వల్ల అన్నిటికి దూరం అయిపోతారు అనమాట. వాళ్ళ మీద, వీళ్ళ మీద, వాటి మీద, ఇటు మీద కోపం పెట్టుకుని కీడు అనమాట. ఎన్ని చేయడం వల్ల నువ్వు ప్రమాదంలో, ఆ కోపం అనేది నేను ప్రమాదంలో తీసుకుపోతాను, నీతి క్రియలకు దూరం చేస్తాను అనమాట. అది నువ్వు గ్రహించరు. చాలా మంది ఆ కోపాన్ని ఆత్మ తీవ్రత అనుకుంటారు. కొంతమంది మత్స్య సంఘాల్లో, చాలా పెంతుకోస్తులు కొన్ని సంఘాలలో ఉంటారు, అగ్గి అనుకుంటారు. అది అర్థమైందా? దురాలోచనతో చేసేవన్నీ ఏమనుకుంటారు చెప్పండి? అగ్గి. అగ్గి అగ్గి అంటే ఏంటి? వాక్యం. వాక్య ప్రకారం నిలబడిన అగ్గిని కానీ ఆలోచించకుండా, వినకుండా, కోపంతో మిగిలిపోతూ ఉంటే అది కాదు అగ్ని అంటే. ప్రార్థనలో చూయించాలి, అగ్ని వలె ప్రార్థన చేయాలి పరిచర్యల్లో. దాన్ని ఆత్మ తీవ్రత అంటారు అన్నమాట. అగ్ని అంటే ఆత్మ, ఆ తీవ్రత అంటే ఆసక్తి. అగ్ని అంటే ఆసక్తి. హల్లెలూయా, హల్లెలూయా. అతను అగ్గిలా నిలబడతాడు అంటే ఏంటి చెప్పండి? వాక్యం మీద, అలాగ ఉన్న వాక్యం మీద అలా నిలబడే వాళ్ళని, ప్రార్థన చేసేవాళ్ళని, వాక్యాన్ని పాటించేవాళ్ళని. అది హల్లెలూయా. అంతేగాని వినకముందే కోపగించుకొని ఏమండి ఏదో మాట్లాడడం, అది అగ్గి కాదు. ఈనాడు చాలా సంఘాల్లో ఆ విధంగా సత్యం ఏమిటో గ్రహించకుండా, వాస్తవం ఏమిటో గ్రహించకుండా, ఒక్కడని గ్రహించకుండా ఇది తప్పని చెప్పి అగ్గిలాగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. కొంతమంది త్రిత్వాన్ని గురించి కూడా అదేదో సత్యం అన్నట్టుగా, అదేదో అగ్గి అన్నట్టుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. దైవేది. దేవుడు ఒక్కడు కాదు ముగ్గురు, ఒక్కడు కాదు ముగ్గురు అని చాలా తీవ్రంగా అగ్గిలాగా బోధించే వాళ్ళు ఉంటారు. అది అగ్గి అని అంటారా? దయ్యము కూడా అగ్గిలాగా వ్యవహరిస్తుంది. అది అగ్గిలాగా ఉన్నట్టు భ్రమపరుస్తుంది, మోసం చేస్తుంది. కానీ పరిశుద్ధాత్మల కాదాయి నామనిస్తారు. పరిశుద్ధాత్మ ఏంటంటే, అగ్ని ఏంటంటే వాళ్ళ జీవితాన్ని మార్చేస్తాయి. పెంతుకోస్తు పండుగ నాడు వాళ్ళ మీద పరిశుద్ధాత్మ కుమ్మరించబడినప్పుడు, అగ్ని జ్వాలలు కుమ్మరించబడినప్పుడు వాళ్ళు ఏమైపోయారు చెప్పండి? మారు మనసు పొందారు, నామమున బాప్తిసం పొందారు. వాళ్ళు ఏక మనసు, ఏక హృదయం కలిగి వాళ్ళు ఆ విధంగా ఎడతెగ ప్రార్థన చేస్తూ, ఇంటింట ప్రార్థన చేస్తూ, దేవాలయంలో కూడా కూడుకుంటూ, అది అంటే అగ్ని లాంటి భక్తి అంటే ఆయన నామనిస్తారు. ఆ భక్తి ఉండదు. అరిస్తే వాళ్ళ మీద కోపం పెట్టుకుంటే, వాళ్ళ మీద కోపం మీద కేకలే తగ్గి కాదు. ఇలా మత్స్య సంఘంలో ఏం చేస్తారు చెప్పండి? ఆ విధంగా చేస్తూ, పెంతుకోస్తు వాళ్ళు కూడా అంతే. అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని అని అంటారు. క్రియలు ఉండవు. అదే చెప్తున్నాడు భక్తుడు ఇక్కడ. కింద మనం అదే చూద్దాం. చూడండి, అందుచేత ఆ విధంగా 21వ వచనంలో వాళ్ళ గురించి చెప్తున్నాడు. అందుచేత సమస్త కల్మషమును, చూడండి, విర్రవీగుతున్నావు అంట. చూసారా? విర్రవీగుతున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. వినకముందే మాట్లాడేస్తుంటే ఇంకేం అంగీకరిస్తారు వాళ్ళు? విని అప్పుడు రక్షించి వాక్యాన్ని మీరు సాత్వికంతో అంగీకరించండి. హల్లెలూయా. ఈ వర్తమానం గురించి వినగానే సర్వశక్తిమంతుడు ఒక్కడే, నామములో బాప్తిజము రక్షణ కలుగుతుంది ఆ మాట వినగానే, లేకపోతే వివేకం చుక్క ద్వారా రక్షణ కలుగుతుంది ఆ మాట వినగానే, తెలుసుకోకుండానే, ఆ వర్తమానాన్ని గురించి తెలుసుకోకుండా, రాకడ గురించి తెలుసుకోకుండానే మాట్లాడేస్తుంటారు, విర్రవీగిపోతుంటారు, అంగీకరించరు, తెలుసు అన్నట్టుగా అంతా మాట్లాడేస్తుంటారు అన్నమాట. అందుకన్నాడు, వినుటకు వేగురపడువారు గాను, మాట్లాడుకు నిదానించేవారు గాను, కోపగించుకు నిదానించేవారు గాను మీరు ఉండాలి. అప్పుడే మీరు సాత్వికముతో ఈ వాక్యాన్ని మీరు శక్తిగల వాక్యమును సాత్వికముతో వినాలి, అంగీకరించండి అన్నాడు. ఆయన నమ్మనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను,
బాధలలోనే మదినిచ్చెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలోనే మదినిచ్చెను, కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమయ్యున్నయా వందనమయ్యా. కృపా సత్య సత్య సంపూర్ణుడా, వాక్యమయ్యున్నయా వందనమయ్యా. హల్లెలూయా. 22వ వచనంలో, మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారంగా ప్రవర్తించువారు ఏంటి ఆయన నామనిస్తారు. హల్లెలూయా. వినువారు మాత్రమయ్యుండి, సరే నువ్వు మాట్లాడలేదు, మాట్లాడట్లో నిదానంగా ఉంటున్నావు, కోపించుట్లో నిదానంగా ఉంటున్నావు, త్వరగా కోపడు, నీకు త్వరగా కోపం రాదు, మంచిదే. త్వరపడి మాట్లాడు, మంచిదే. వినే వ్యక్తిగా ఉంటున్నావు, మంచిదే. వినుటకు వేగురపడే వ్యక్తిగా ఉన్నావు, కానీ నువ్వు వినుటకు వేగురపడే వ్యక్తిగా ఉండడమే కాదు, కానీ ఆ వాక్య ప్రకారముగా నడిచే వ్యక్తిగా ఉండాలి, ప్రవర్తించే వ్యక్తిగా ఉండాలన్నాడు ఆయన నామనిస్తారు. చాలా మంది వాక్యాన్ని శ్రద్ధగా వింటారు, చక్కగా వింటారు, కానీ ఆ వాక్య ప్రకారం నడిచేవాళ్ళు కాదు. వినుటకు వేగిరి పడుతుంటారు, మాట్లాడు నిదానిస్తూ ఉంటారు. ఒకవేళ వాక్యములో ఏదైనా వాళ్ళకి ఏదైనా ఒక దింపు వెళ్ళింది అనుకోండి, కోపించుకోకుండా చక్కగా సహనంతో వింటారు. కానీ మీరు వినువారు మాత్రమే, వినేవారుగా మాత్రమే మీరు ఉండకుండా దాని ప్రకారముగా ప్రవర్తించువారయునుడి. హల్లెలూయా. వాక్యం వినడానికి కాదు, దాని ప్రకారం ప్రవర్తించడానికి. ఒక ఆఫీసర్ గారంట ఏం చెప్పారు, ఆఫీసులో గుమస్తా ఏం పని చేయాలో, తోటమాలి ఏం పని చేయాలో, ఏమండి అలాగే ఆయాలు ఏం పని చేయాలో, మిగతా ఉద్యోగస్తులు ఏం పని చేయాలో ఉదయాన్నే ఏం చేస్తారంటే వాళ్ళందరూ కూడుకుని ఒక మీటింగ్ పెడతారు. ఆ మీటింగ్లో అక్కడ ఆ పెద్ద ఆయన ఆఫీసర్ గారు ఏమేమి పనులు చేయాలో చెప్తారు. ఈరోజు ఏమేమి పనులు ఉన్నాయి, ఏమేమి చేయాలి అవి చెప్తే విని చేయకుండా ఉన్నారనుకోండి, ఏం చేస్తాడు చెప్పండి? మంచివాళ్ళే అని అంటాడా? చెప్పిన తర్వాత ఎవరైతే విన్నారో ఆ వినిన దాని ప్రకారము చేయాలి. వినిన దాని ప్రకారము, ఇదిగో పలానా తోటలో చెట్లు పురుగు పట్టాయి, ఆ పురుగు తీసేయి, చెప్పండి దాన్ని తీసేయాలి. ఇదిగో ఈరోజు ఆఫీసులో ఫైల్స్ ఉన్నాయి, అవి నేను శుభ్రం చేయి, శుభ్రంగా దుమ్ము దులిపి బాగా సర్దు అంటే ఆ పని చేస్తాడు. ఆయాలు, అమ్మ ఇదిగో అక్కడ ఆ చెట్ల కింద చెత్త ఉంది చూడండి, చేస్తారు. ఉద్యోగస్తులు ఉంటారు, అయ్యా మీరు ఇదిగో ఆ బయట నుండి వీళ్ళు వస్తుంటారు, వాళ్ళ సమస్యలు తెలుసుకొని మీరు వాళ్ళ చక్కగా వాళ్ళకి మీరు సాయం చేయండి ఏదో చెప్తారు. వాళ్ళు ఏమి చెప్పాడో ఆ ఆఫీసర్ గారు పెద్ద ఆయన విని దాన్ని చేస్తారు. వాళ్ళు అదే విని దాని ప్రకారం నడవడం అంటారన్నమాట ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అలాగే ఇక్కడ కూడా నువ్వు వాక్యం విని వాళ్ళు అలాగా విని ఆ తోట పని చేయకుండా తోట చెట్టు కింద పడుకొని ఉన్నారు అనుకోండి, ఆ పూజది తులపకుండా కుర్చీలో కూర్చొని సెల్ ఫోన్ పెట్టి చూసుకుంటా ఉన్నారు అనుకోండి, ఆయన వస్తే ఎవరన్నా బయట నుంచి మనుషులు వాళ్ళు వచ్చారనుకోండి, రేపు రండి చెప్తూ పట్టించుకోకుండా ఉన్నారనుకోండి, అప్పుడు ఆఫీసర్ గారు చెప్పినట్టు చేసినట్టేనా? వాళ్ళు వినువారు మాత్రమై ఉండారు తప్ప దాని ప్రకారం నడిచేవాళ్ళు కాదు. ఆయాలు కూడా ఆ చెత్త చూడడం అది మానేసి ఇద్దరు ముగ్గురు ఒకసారి కూర్చొని అక్కడ ఎలా జరిగిందంట, ఇక్కడ ఎలా జరిగిందంట, మన వైజాగ్లో ఉన్న బంధువులు ఎలాగంట అలాగంట, లేకపోతే హైదరాబాద్లో ఉండే అలాగంట ఏవో లోక సంబంధం వ్యర్థమైన కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారనుకోండి, వాళ్ళు వినువారు మాత్రమై ఉన్నారు తప్ప దాని ప్రకారం ప్రవర్తించేవాడు కాదు. ఈనాడు కూడా అంతే, నువ్వు వాక్యం వింటున్నావంటే దాని ప్రకారం నువ్వేం చేయాలి? ప్రవర్తించాలి. ప్రవర్తించడం జీవించేవారుగా ఉండాలి.
విని ఏం విన్నావు? ఈరోజు సర్వశక్తి మనతో ఏం చెప్పాడు? నేనేం చెయ్యాలి? ఈరోజు నాతో ఏం చెప్పాడు? నేను దాన్ని చెయ్యాలన్నట్టుగా ఉండేవారే నిజమైన వాళ్ళు. ఆయన నమస్కారం. హల్లెలూయా. ఏమి చెప్పాడో విని దాన్ని ఇక్కడే వదిలేసి దాన్ని చేయకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు వాళ్ళ పనులు చేసుకుంటూ ఇష్టం వచ్చినట్టు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏమంటారు చెప్పండి? వినువారు మాత్రమై ఉండి దాని ప్రకారం ప్రవర్తించిన వారై ఉంటారు. వాక్యం విన్నామంటే దాని ప్రకారం ప్రవర్తించాలి. ఈరోజు ఏం చెప్పాడు? నేనేం చేయాలి? ఈరోజు ఆదివారం ఏం చెప్పాడు? ఇదిగో వినువారంగా ఉండాలి, కోపంలో నిదానించేవారుగా ఉండాలి, మాట్లాడలో నిదానించేవారు, సాత్వికముతో వాక్యాన్ని అంగీకరించాలని విని దాని ప్రకారం నడుస్తున్నాం. విని దాని ప్రకారం నడిచేవాళ్ళు వాక్య ప్రకారంగా ప్రవర్తించేవాడు. విని నువ్వు ఎప్పుడులాగానే కోపం పోకుండా, ఎప్పుడులాగానే మాట్లాడడంలో నిదానించకుండా, వినక ముందే మాట్లాడడం, ఇలా అలా ఉంటున్నావు అనుకోండి, వింటున్నావే తప్ప దాని ప్రకారం నువ్వు ప్రవర్తించట్లా. ఏం చెప్పాడో ఏం విన్నావో దాని ప్రకారం నువ్వు లేవు, ఉండటం లేదంటే నీ పని అయిపోయినట్టే, నువ్వు మోసపోయినట్టే. రావు. అదే చెప్పేది చాలాసార్లు. విన్నంత మాత్రాన్ని ఏమీ, అదే వాక్యం చెప్తుంది చూడండి, ఎవడైనను వాక్యముని వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూసుకొని మనుషుల్ని పోలినాడు. వాడు తను చూసుకొని అవతరిగిపోయి తాను ఎట్టివాడో వెంటనే మర్చిపోవును కదా. అయితే చూడండి ఇక్కడ సంపూర్ణమైన నియమంలో తేరు చూచి నిలకడగా ఉండువాడెవడు? వాడు విని మరచువాడు గాక క్రియను చేయువాడయండి తన క్రియలో ధన్యుడవుతాడు. ఆయన నమ్ముతాడు, అతడు ధన్యుడవుతాడు. అందుకని చూడండి ఇక్కడ అన్నాడు, మీరు వినివారు మాత్రమే ఉండి మిమ్ముని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారంగా ప్రవర్తించేవారండి. ఎవరైతే వాక్య విని దాని ప్రకారం నడుస్తారో వాళ్ళు ధన్యులు, వాళ్ళు రక్షించబడతారు. వాక్య విని ఆయన ఏం చెప్పాడో విని దాని ప్రకారం ప్రవర్తించకుండా ఉండేవారు మోసపోతారంటే వెళ్ళిపోతాం, ఎత్తబడతాం అనుకుంటారు, కానీ కిందనే ఉంటారండి. ప్రవర్తించట్లేదు వాళ్ళు. వందనాలు చెప్పండి, చెప్పరు, చేయరు, వింటారంతే, వందనాలు చెప్పరు. ఎవరు సహోదరి ఎవరిని ఎదురుపడ్డారు అనుకోండి, కనపడగానే వందనాలు చెప్పరు, ఇలా చూస్తుంటారు. అర్థమైందా? అయ్యో వందనాలు చెప్తే నేను ఆ మాటను పాటించినట్టు అయిపోద్ది, కనబడగానే చెప్తామని అనుకుంటారా? ఏమంటున్నావు? నువ్వు వింటున్నావు కానీ పాటించట్లేదు, నువ్వు మోసపోతావు. వింటున్నావు కానీ నువ్వు పాటించట్లేదు కదా, ఏమైపోతావు? మోసపోతావు. అలాగ దిష్టి బొమ్మలో చూస్తుంటారు. వందనాలు చెప్పరు, షాలు చెప్పరు. ఎక్కడే కాదు, మందిరంలోనే కాదు, ఇళ్ళ దగ్గర కనపడి చెప్పుకోవాలా. ఇళ్ళ దగ్గర కనపడగానే నిద్ర లేవగానే మీ తండ్రో, మీ కుమారుడు, మీ భార్యో, పిల్లలు కనబడగానే ఇచ్చి షాలో అని చెప్తావా? చెప్పవు, పాటించవు. వినడమే తప్ప దాని ప్రకారం నువ్వు ప్రవర్తించట్లేదు. ప్రవర్తించకపోతే ఆయన రాజ్యానికి రావు, మోసపోతావు. అలాగే ప్రతిది కూడా విన్న తర్వాత దాన్ని ఏం చేయాలి? పాటించాలి. ఒకరితో ఒకరు ప్రేమ కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలని అనుకోండి, వింటారు, పాటించాలి. వాళ్ళని చూడగానే వీళ్ళు ఇలా వెళ్ళిపోతారు. లోకంలో సహజంగా మనం చూస్తే, చాలా సంఘాల్లో మనం చూస్తే ఇలా వింటారు, సమాధానంగా ఉంటారు. సమాధానంగా ఉండాలని మనం విన్నాం కదా, దాన్ని మనం చెయ్యాలి. ఎవరితో విరోధంగా ఉండకూడదు. ఎక్కడైనా ఎవరితో విరోధంగా కనపడినట్టు వెళ్ళి నేను సమాధాన పడాలి అని అనుకోరు, సమాధాన పడరు. ఎవరైనా నీకు విరోధంగా ఏదైనా సహోదరు విషయాలు అనిపించినట్లయితే వెళ్ళి మొదటగా వెళ్ళి వాళ్ళతో సమాధాన పడి అప్పుడు వచ్చి అర్పించమని చెప్పాడు ఆయన. వింటారు ఈ మాట, అంతే, పాటించారు.
వింటారు కానీ ఈ మాట పాటించరు. ఉదాహరణకి సన్మానించుము అన్నావు అనుకోండి, నీ తండ్రినో నీ వయసులో పెద్దవారిని ఎవరినో నువ్వు సన్మానించలేదు అనుకోండి, వెళ్ళి నా సహోదరుడా, లేకపోతే మా యొక్క నాన్నగారు, తల్లిగారు, లేకపోతే అత్తగారు, లేకపోతే దైవజనుడా, ఇదిగో ఫలానా విషయంలో నేను ఈ విధంగా నిన్ను సన్మానించలేదు, ఈ విధంగా గౌరవించలేదు, నీ వాక్య ప్రకారం ప్రవర్తించే వ్యక్తి అయితే ఆ విధంగా సమాధాన పడతావు అనమాట. కానీ వింటావు కానీ అయ్యే నువ్వేమి సమాధానం ఒప్పుకో. ఏమైందా? ఎందుకంటే బైబిల్ ఒకసారి మనము 1 తిమోతికి రాసిన 5వ అధ్యాయము 17వ వచనం మనం ఒకసారి బాగుగా పాలన పెద్దలను విశేషముగా వాక్యమందు ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మాన పాత్రులుగా ఎంచవలను. ఇక్కడ చూడండి, బాగుగా చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశించేటువంటి వారిని రెట్టింపు సన్మానములకు పాత్రులుగా ఎంచవలను, సన్మానించవలను, గౌరవించవలను అని బైబిల్ చెప్తుంది. అలాగే నూర్చెడు ఎత్తు మూతికి చిక్కము వేయవద్దు అని లేఖనము చెప్పుచున్నది. మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు అని బైబిల్ చెప్తుంది. ఆయన నమనిస్తారు. హల్లెలూయా. ఇద్దరు ముగ్గురు సాక్షులుంటేనే తప్ప పెద్దల మీద దోషారోపణ అంగీకరింపకము. ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయ వారిని అందరి ఎదుట గర్తించు. పాస్టర్ గారికి ఏం చెప్పకూడదు. మన తప్పులు పొరపాటు చెప్పామనుకో అందరు ఎదురు చెప్పేస్తారు. నోరు మూసుకొని ఉండవనుకో మంచిది. ఏం చెప్పకూడదు ఆయనకి అసలు అనుకుంటారు. ఆ నిర్ణయం తీసుకుంటారు. అయ్యో మనకి చెప్పడం వల్ల అందరి ఎదురు మనల్ని గద్దిస్తే మిగతా వాళ్ళని కూడా బుద్ధి తెచ్చుకుంటారు అనుకోరు. పాస్టర్ గారికి ఏం చెప్పకూడదు అసలు. నేను అనవసరంగా చెప్పాను ఆయనకి. ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, పనికిమాలిన నిర్ణయాలు. మీకు అర్థమైందా? మన గురించి చెప్తాడు. ఎందుకు? మనం చెప్పామనుకోండి మన గురించి ప్రసంగం చేస్తాడు ఆయన. చెప్పకుండా మూగుమొత్తులు అలా ఉందాం, ఈయన వెళ్ళిపోతుందాం అంతే. ఆయన ఏమైనా అనుకొని ఈయన వెళ్ళిపోవడమే. అమ్మ పెద్దవాళ్ళు వచ్చారనుకోండి, కుర్చీసి గౌరవించండి. గౌరవించం. వృద్ధులు ఉన్నారనుకోండి, వృద్ధుల్ని సన్మానించండి. గౌరవించం. అమ్మ ఈ సేవకునికి సంబంధించిన ఏమైనా ఉన్నట్టయితే ఇవి వాడకూడదు. సేవకు సంబంధించిన వస్తువులు, మంచాలు, ఏమైనా వస్తువులు ఉంటే వాడకూడదు అని అనుకుని వాడేమనుకుంటే పశ్చాత్తాపడతావా? ఏం పశ్చాత్తాపడు? ఈయన వెళ్ళిపోతావు అంతే. అయ్యో నేను అలా వాడేనే, ఆ వాక్య ప్రకారం నేను లేనే, ఇదిగో పెద్దల్ని నేను వృద్ధుల్ని నేను గౌరవించలేదే, సన్మానించలేదే, నేను అవి పాటించలేదే అని నేను బాధపడతావా? అయ్యో నేను తల్లిదండ్రుల్ని గౌరవించమనుంది. తల్లిదండ్రుల్ని చూడండి మీరు ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం  మీ తల్లిదండ్రులకు విధేయులుండి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. నీ తల్లిదండ్రులను సన్మానించమన్నాడు. ఉపదేశకుల్ని రెట్టింపుగా సన్మానించమన్నాడు. ఆ విధంగా పెద్దవాళ్ళని ఏం చేయాలి? నీకంటే వయసులో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం చేయాలి? నువ్వు సన్మానించాలి. నువ్వు వాళ్ళని సన్మానించట్లేదు అనుకో, అయ్యో మమ్మల్ని నేను సన్మానించాలి, ఇక నుండి మా నాన్న నేను సన్మానించాలి, పెద్దలను నేను అలా గౌరవించాలి, సేవకుని అలా గౌరవించాలి, విన్నాను కదా అని చేయను. ఇప్పటివరకు నేను చేయలేదు, నన్ను క్షమించిన ఆయన. ఇంతవరకు నేను సన్మానించలేదు. ఎదుగో మా నాన్నగారు మా అమ్మగారు కుర్చీలో కూర్చుంటే నేను కూడా కాలెత్తి పుట్టుకుని అలా కూర్చున్నాను నేను, అవి తప్పు, నన్ను క్షమించు అని ఒప్పుకోను. అంటే వీళ్ళు వినువారు మాత్రమే, పాటించరు అన్నమాట వీళ్ళు. అయ్యో ఇదిగో ఇది సేవకుడు కుర్చీ ఉంది, ఉదాహరణకు అర్థమవడం అని చెప్తున్నాను. ఇది ఎవరో విశ్వాసం కూర్చున్నాడు తెలియదు. నువ్వేం చేయాలా?
బైబిల్ ఏం చెప్తుందో ఏమి చేయాలో ఎరిగి ఉండి ఆ విధంగా చేయకపోవడం పాపం. అయ్యా ఇది పాస్టర్ గారు కూర్చుని కూర్చి, పాస్టర్ గారికి మేము కొన్నాం, పాస్టర్ గారి కోసం మేము తెచ్చాం, కాబట్టి దీని మీద కూర్చోకూడదు బాబు అని చెప్పాలి. మీకు అర్థమైందా? మనం గౌరవించాలి కదా. స్కూళ్ళలో మనం టీచర్స్ కుర్చీల్లో పిల్లలు వీళ్ళు కూర్చోరు, కాబట్టి ఇలా గౌరవించాలి మనం అని మనకి ఏం చేయాలి చెప్పండి? చెప్పాలి. నువ్వు చెప్పవు. అలాగ ఒకవేళ కూర్చోబెట్టావు తెలియక, అయ్యో నేను అలా కూర్చోబెట్టాను తెలియక నన్ను క్షమించిన ఆయన పాస్టర్ గారు క్షమించండి, మీ యొక్క దీని మీద ఇలా కూర్చోబెట్టాను, ఇదిగో మీ తల్లి తండ్రి ఉంటారు, వాళ్ళు అయ్యా నా తండ్రి క్షమించు, నేను మర్చిపోయి నేను ఇలాగ నిన్ను గౌరవించలేదు, అలాంటివన్నీ నీలో కనబడవు. వింటుంటావు వెళ్ళిపోతుంటావు అనమాట. ఒప్పుకోవు, నీ తప్పులు ఒప్పుకోవు, నీ దోషాలు ఒప్పుకోవు, ఒప్పుకో, వినడం వెళ్ళిపోతుంది. వీళ్ళు మోసపోయేవాళ్ళు అనమాట. పాటించేవాళ్ళు ప్రవర్తిస్తుంటారు చూసారా, పెద్దల పట్ల వినయముగా గౌరవముగా, ఇంటి దగ్గర కూడా తల్లిదండ్రులు లోబడుతూ వాళ్ళని గౌరవిస్తూ, తల్లిదండ్రుల మాటలకు లోబడుతూ విధేయత చూయిస్తూ, ఏమండి ఆ విధంగా ప్రవర్తిస్తుంటారే వాళ్ళే వస్తారన్నమాట. ఇలా కూర్చొని వెళ్ళిపోవడం మోసపోయేది ఈ గుంపే. ఏమి సరిదిద్దుకోరు. ప్రేమ ఎప్పుడు ఏం చేస్తే అప్పుడు సరిదిద్దుతుంది, వరుసలో పెడుతుంది అనమాట. ఇంట్లో వస్తువులు అలా ఇలా ఉన్నాయి అనుకోండి, వాటన్నిటి ఒక వరుసలో పెట్టడమే. అలాగే ఇది కూడా ఒక వరుస. సూర్యుడు చంద్రుడు, సూర్యుడు యొక్క వెలుగు చంద్రుని మీద పడినప్పుడు చంద్రుడు ప్రకాశిస్తూ ఉంటాడు. అలాగా ఒక వరుసలో ఉన్నప్పుడే ఆ వెలుగు అలా ప్రకాశిస్తుంది అనమాట. తల్లిదండ్రులకి పిల్లలు లోబడినప్పుడే ఆయన వెలుగు పిల్లల మీద పడుతుంది, లేకపోతే పడదు. అలాగే వందనాలు చెప్పడం, ఇవన్నీ కూడా ఎవరైతే విని పాటిస్తుంటారో వాళ్ళే క్రియలు కలిగిన వాళ్ళే రక్షించబడతారు. అంతేగాని విని దాని ప్రకారం పాటించకుండా ఎవరన్నా రాగానే వెళ్ళి సహోదరు పెద్దలదో లేకపోతే చాకుడు కూర్చేసి కూర్చోబెట్టామనుకో దోషం అయిపోతుంది. అయినా నీకు నీ దోషినైనా బాధ కూడా ఉండదు, నీకు అపరాధినైనా బాధ ఉండదు. ఇవి చిన్నవి మీరే అనుకుంటారు. ఇవి తల్లిదండ్రులు నువ్వేం చేయాలి? ఆత్మీయ తండ్రి, ఆత్మీయ సేవకులు, అలాగే శారీరకంగా తల్లిదండ్రులు ఉంటారు. నీ తల్లిదండ్రులు నువ్వేం చేయాలి? వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా శరీరాన్ని బట్టి వాళ్ళని ఏం చేయాలి నువ్వు? ఎందుకంటే సమాజంలో అలాగే అమ్మ ఇదిగో ప్రార్థన మీరు ఎడతెగ చేయండి, ఎడతెగ ప్రార్థన చేయాలి, ఎడతెగ ప్రార్థన చేసుకోవాలి, వినడమే. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ప్రార్థన లేదు, ఏమీ లేదు. మంచం మీద పడుకోవడం, సెల్ ఫోన్ చూసుకుంటూ ఉండడం. ఏంటో చూస్తున్నావు నాకు కూడా చూపించు అని చెప్పి కూతురు దగ్గర కొడుకు దగ్గర కూర్చొని నువ్వు కూడా చూస్తూ నవ్వుతూ ఉంటావు, ఆనందపడిపోతుంటావు. వీడియో గేమ్లు ఆడుతూ ఉంటారు. వినువారు మాత్రమై ఉన్నారు కానీ వీళ్ళు ప్రవర్తించేవారు కాదు. వినువారు మాత్రంగానే ఉండి దాని ప్రకారం ప్రవర్తించకపోతే ప్రమాదం. పొద్దుపోయిందాకా సెల్ ఫోన్ చూస్తాం, ఇక్కడికి వచ్చి నిద్ర మొక్కలు వేసుకుని ఇలా చూస్తాం వాక్యం అంటే. అర్థమైందా? ఎవరు వస్తారండి? పిల్లలు ఎక్కువ మంది. కాబట్టి పిల్లలు మీరు ఆలోచన చేయండి, విని వెళ్ళడం కాదు, దాని ప్రకారం ఏం చేయాలి? ప్రవర్తించాలి, వందనాలు చెప్పుకోవాలి, సమాధానంగా ఉండాలి, గౌరవంగా ఉండాలి. మిగతా లోకంలో వాళ్ళైతే పెద్ద తల్లిదండ్రుల మాట వినరు, పెద్దవాళ్ళ మాట వినరు, గౌరవించరు, విలువ ఉండదు, లెక్క ఉండదు, చెప్ప పెట్టకుండా వెళ్ళిపోతుంటారు. పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోతారో తల్లిదండ్రులకు తెలియదు. వెళ్ళి మీ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, మీ అబ్బాయి ఎక్కడికి తెలియదు, బయటికి వెళ్ళిపోయాడు తెలియదు. వాళ్ళు గౌరవించరు, పిల్లలు చెప్పరు, వాళ్ళ ఇష్టం. ఏం చేయాలి? విధేయులై ఉండాలి తల్లిదండ్రులు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్య ప్రకారంగా ప్రవర్తించు వారై ఉండాలి. గ్లోరీ, గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే పిల్లారా,
ఓర్పు కలిగి ఉండాలి, సహనము కలిగి ఉండాలి, అసూయ కలిగి ఉండకూడదు. వాక్యం వింటారు, అవి కలిగే ఉంటారు. ఓరం లేని తరం చాలా ప్రమాదకరం. అది అసూయ. ఎవరినైనా చూస్తే ఓరం లేకపోవడం, ఎవరైనా ఇది చేస్తుంటే ఓరం లేకపోవడం, ఎవరైనా తింటుంటే ఓరం లేకపోవడం, ఎవరైనా చక్కగా ప్రార్థన చేస్తుంటే ఓరం లేకపోవడం, ఓరం లేక కోపం వచ్చేస్తుంది. అర్థమైందా? ఏదన్నా ఎవరైనా వస్తువు అవసరం కొనుక్కుంటే ఓరం లేకపోవడం, ఓరం లేక ఏదో ఒకటి అనేయడం, ఏదో ఒక మాట్లాడడం. అర్థమైందా? ఓరం లేనితనం ఉంటుంది చాలా మందికి. అది ఉండకూడదంటే కొనసాగిస్తూనే ఉంటారు. సమాధానం కలిగి ఉండాలంటే విరోధంగా కొనసాగుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళందరూ విడవబడతారు. గుర్తుపెట్టుకుని, బైబిల్ నేను చెప్పడం కదా, బైబిల్ చెప్తుంది మోసపోతారన్నది. వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనవద్దు. దాని ప్రకారం ప్రవర్తిస్తేనే, అందువల్ల ప్రతి వర్తమానం విని ప్రతి వర్తమానం ప్రకారం ప్రవర్తించాలి. ఆయన నామస్తారు. తగ్గించుకొని ఉండాలంటే నువ్వు తగ్గించుకోవాలి. అర్థమైందా? ఈ విధంగా వాక్యం ఏం చెప్తుంది? నువ్వు ఇక్కడ ఇదిగో నువ్వు మోహపు చూపులు చూడొద్దన్నావు అనుకోండి, నువ్వు దాని ప్రకారం ప్రవర్తించాలి. ఇక్కడ వినడమే, కాలేజీలకు వెళ్ళిపోయో లేకపోతే ఇళ్ళ దగ్గర ఇంటి ముందోళ్ళు వెనకోళ్ళు కనపడగానే వెంటనే చూసేస్తారు. వాక్యం గుర్తుకురాదు, ఆ వాక్యం మర్చిపోతారు. వాక్యం వాళ్ళకేం గుర్తుండదు. ఈ మళ్ళీ మామూలుగానే దానికి అలవాటు, దేనికైతే అలవాటు పడిపోయారు ఆ అలవాటు ప్రకారమే నడుస్తుంటారు అనమాట. వీళ్ళు వినువారు మాత్రమై ఉండి దాని ప్రకారం ప్రవర్తించిన వారు అనమాట. వినువారు మాత్రమై దాని ప్రకారము దొంగతనాలు చేయకూడదని వింటారు, పరులది ఏది కూడా ఆశించకూడదని వింటారు. ఏం చేస్తారు? దొంగతనాలు చేస్తూనే ఉంటారు. దొంగతనాలు ఏం చేస్తారు చెప్పండి? చేస్తూనే. అంటే వింటారు కానీ ఏం చేయరు చెప్పండి? పాటించరు. చేయకూడదని వింటారు, చేస్తూ పోతూ ఉంటారు. అన్యాయం చేయకూడదని వింటారు, చేస్తూ పోతూ. అంటే వీళ్ళు వినువారు మాత్రమే. కానీ వాక్య ప్రకారం ప్రవర్తించాడు. ఏది విన్నారో దాన్ని చేసేవాడు అనమాట. ఇజ్రాయిల్ ఉన్నారు, వాళ్ళు ధర్మశాస్త్రాన్ని వినేవారు, లక్షల మంది వినేవారు, శ్రద్ధగా వినేవారు. ఆ ధర్మశాస్త్రాన్ని అంతా కూడా, ఎందుకంటే 5 కాండాలు మోషే రాశాడు. జరిగిపోయిన విషయాలు కూడా సర్వశక్తి మంత్రి చూపించిన దాన్ని బట్టి మొత్తం రాశాడు. అయితే ఇక్కడ వినేవారే కానీ ఆ విన్న దాని ప్రకారం నడిచేవాళ్ళుగా చేసేవాళ్ళు కాదు. వాళ్ళ ఇష్టం, ఇంకా వాళ్ళ ఇష్ట ప్రకారం ఉండేవారు, వాళ్ళ ఇష్ట ప్రకారం నడిచేవాళ్ళు అంతే. వ్యభిచారాలు చేసేవారు, విగ్రహాలు చేసేవాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు, అబద్ధాలు ఆడుతూ ఉంటారు, త్రాగేవాళ్ళు త్రాగుతూ ఉంటారు, ద్వేషించేవాళ్ళు ద్వేషిస్తూ ఉంటారు, కలహాలు పెట్టుకుంటూ ఉంటారు, గర్వంతో ఉండేవాళ్ళు గర్వంతో ఉంటారు. అందరూ వాక్యం వినేవారే కానీ వాళ్ళ ఇష్ట ప్రకారం, అంటే లోకస్తులాగే నడుస్తూ ఉండేవారు. వాక్య ప్రకారంగా వినేవారు, చేసేవారు కాదు. యెహోషువ కాలేబులు మాత్రమే విని దాని ప్రకారం నడిచిన వారు ఆయన నమ్మనిస్తారు. హల్లెలూయా! ఇద్దరే నడిచారు, ఇద్దరే. భూసంబంధం వాటి మనసు పెట్టుకోకూడదంటే పెట్టుకోకుండా ఉండేవారు. లోకములో వాటిని ప్రేమించొద్దంటే ప్రేమించకుండా ఉండేవారు. కానీ నువ్వేం చేస్తావు? ఇక్కడ వాక్యం విని ఇంటికి వెళ్ళిపోయి వాటిని ప్రేమిస్తుంటా ఉన్నారు. అందుకని లోకంలో వాటిని ప్రేమించేవాళ్ళు ఎవరికి ఏమి చేయలేరు. డబ్బుని ప్రేమించేవాళ్ళు, లోకంలో వాటిని ప్రేమించేవాళ్ళు ఏమీ చేయలేరు. అందుకనే లోక ప్రేమ ఆది సంఘంలో వెళ్ళిపోయింది. అందుకనే లోక సంబంధం వాటి మీద వాళ్ళకి ప్రేమ లేదు. కాబట్టి వాళ్ళు ఎవరు ఏ అవసరతలో ఉన్నారో వారికి ఆ సహాయం చేశారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా! కానీ ఇప్పుడు చేయాలంటే బాబోయ్ నేను దీన్ని ఇవ్వను, ఇది నాకు చాలా ప్రేమ, ఈ బట్టల మమ్మల్ని పెట్టారు, చొక్కా ప్యాంటు లేని వాళ్ళ చర్చిలో పేదోళ్ళకి ఇవ్వడమా? నేను ఇవ్వను, మా అబ్బాయికి కావాలా. ఏనాడైనా మీ అబ్బాయికి తలుగు బెలుకులు, రంగులు బింగులు గంగరెత్తికేసినట్టు మార్చేస్తుంటావు.
సహోదరి సహోదరులు పేదవాళ్ళు సమాజంలో ఎవరైనా ఉన్నారేమో, వాళ్ళకి ఏనాడైనా ఒక జత బట్టలు కొనిద్దాం అనుకున్నావా? ఏనాడైనా ధర్మం చేసావా? ఈ సహోదరుడు కానీ సహోదరి కానీ ఏముండదు. బయటకు వెళ్తే చాలు 2 జతలు 3 జతలు నెట్లో బుక్ చేయడం, అవి బుక్ చేస్తాం, ఈ బుక్ చేస్తాం. వాడు నచ్చినవి కోరుకుంటాడు, బుక్ చేసి కొనుక్కుంటాడు. మా వాడికి ఇన్ని బట్టలు, వీరువంతా వాడియే, వీరువంతా మా అమ్మాయియే, వీరువంతా మా పిల్లయే, ఆడియే, మా ఆయనయే, నాయే. ఏనాడైనా వస్త్రము లేకుండా నాకు వస్త్రం ఇచ్చి సమాజంలో సహోదరి సహోదరులకు ఏమైనా ఎవరికైనా ఇచ్చావా? ఎప్పుడన్నా ఇచ్చావా? ఎవరు? ఆడపిల్లలే ఉండారు, ఎవరైనా సరైన బట్టలు లేకుండా ఇబ్బంది పడుతున్నారు కొన్ని. ఇచ్చావా? అలాగనమాట. వినుటేగా వింటుంటారే కానీ ఏమి చేయకుండా ఉంటుంటారన్నమాట. ఏ ధర్మములు, ఏ ధర్మం అంటే డబ్బే కాదు, ఏదో ఒక రూపాయన ఏమి చేయకుండా ఉంటుంటారన్నమాట. వీళ్ళనే వినువారు మాత్రమే అంటారు. వింటారు కానీ పాటించరు. ఈ రోజుల్లో క్రైస్తత్వం అలాగే, ఈరోజు సంఘాలు అదే పరిస్థితిలో ఉన్నాయి. చాలా మంది క్రైస్తవులు అదే పరిస్థితిలో. అందుకనే వినువారు మాత్రమై ఉండి దాన్ని పాటించిన వారందరూ కూడా మోసపోతారని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. వినువారేయుడు దాని ప్రకారం ప్రవర్తించువారే ఎత్తబడతారని గుర్తుపెట్టుకోవాలి. గ్లోరీ, హల్లెలూయా. వినక ముందే మాట్లాడడం కాదు, వినక ముందే కోపగించుకోవడం కాదు, సాత్వికంతో వాక్యమును అంగీకరించి దాని వినువారు మాత్రమై కాకుండా దాని ప్రకారం ప్రవర్తించేవారై ఉన్నారు. హల్లెలూయా. ఇదిగో ఇంటి దగ్గర ప్రార్థన, కూడిక, కుటుంబ ఆరాధన, పిల్లలు రమ్మంటే రారు. ఇక్కడ వింటారు, ప్రార్థన చేసుకోవాలని రారు. కుటుంబం కూడుకొని ప్రార్థన చేసుకోరు. రామ్మా అంటే ఆమె రాదు, రారా అంటే రాదు. బయటకు ఫ్రెండ్ రమ్మన్నాడు, వెళ్తాను, వెళ్ళిపోతాడు. పాటించరు. వాక్యాన్ని ఏం చేయాలి? పాటిస్తేనే పరలోక రాజ్యం. వినడానికి కాదు చెప్పడం, పాటించడానికి, చేయడానికి వర్తమానం. వినడానికి ఏదో పేరుకి వినడానికే కాదు, విని దాని ప్రకారం నడిచేవారి వస్తారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. మాట ఎందు క్రియ ఎందు సమస్తము ఆయన నామం పేరడు చేయమన్నప్పుడు నువ్వు చేస్తున్నావా? చెయ్యాలని చెప్పాడు ఆయన. చేస్తున్నావా? లేదు. ఒకవేళ మర్చిపోయావు అనుకో, తర్వాత గుర్తుకొచ్చినప్పుడు అయినా నన్ను క్షమించిన ఆయన. ఈరోజు నేను మాట్లాడబోయేందు ప్రార్థన చేసుకోకుండా మాట్లాడాను, పని చేసుకోబోయేందు ప్రార్థన చేసుకోకుండా పని ఆరంభించాను. ఇదిగో పని చేసుకున్న తర్వాత కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. విన్నాను, నేను చేయలేదు, నేను క్షమించిన ఆయన. అది కూడా అనవు. నిద్ర లేవగానే చెంబేదే, గిన్నెదే, తపాలలో తెచ్చేయి, గిన్నెలో తెచ్చేయి, కడిగేస్తాను నేను. ప్రార్థన ఉందా? ఏమీ లేదు, వినడమే. ఈ వినేవాళ్ళు రారు. వినేవాళ్ళు అంటే వినేవాళ్ళని నా భావం ఏంటంటే విని వదిలిపెట్టేవాళ్ళు అని అర్థం. వినుట మట్టుకు వీళ్ళు వింటారు కానీ దానిని యూదులైతే గ్రహించలేరు. కానీ నువ్వు గ్రహిస్తావు కానీ దాన్ని పాటించవు. నువ్వు గ్రహిస్తున్నావు, వర్తమానం అర్థమవుతుంది. తెల్లవారుజామని, తీర్పని, ఉగ్రత రాబోతుందని, మధ్యాకాశాన్ని కలుసుకోబోతుంది, గ్రహించగలుగుతున్నావు. కానీ దాని ప్రకారం నువ్వు మాట ఎందు క్రియ ఎందు చేయట్లేదు కాబట్టి నువ్వు రావు. చేసేవాళ్ళే వస్తారు, చేయని వాళ్ళు మోసపోతారు. నువ్వు మోసపోయే లిస్టులో ఉన్నావేమో గుర్తు తెచ్చుకో, ఆలోచించుకో. వాక్య ప్రకారం ప్రవర్తించేవారే వస్తారు, ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ ఏం చెప్తుంది? మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా దాని ప్రకారం ప్రవర్తించేవారై యుండుడి. హల్లెలూయా. బైబిల్లో ఒకసారి యాకోబు రాసిన పత్రికలో ఒక మాట ఉంది, మనం చదువుదాం. యాకోబు రాసిన పత్రిక అందువల్ల క్రియలతో కూడినదై ఉండాలన్నమాట. వాక్య ప్రకారం నడిచే వాళ్ళే
క్రియలు కలిగిన వారు అంటారు. వాక్య ప్రకారం నడవని వాళ్ళు క్రియలు లేనివారు. వింటారు, వెళ్ళిపోతుంటారు. వింటారు, వెళ్ళిపోతారు. ఇంకా మనకి వాక్యానికి సంబంధం లేదనుకుంటారు. వీళ్ళే మోసపోయేవాళ్ళు అనమాట. పిల్లారా, ఓసారి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15 వచ్చిన మనం ఒకసారి చదువు. కనుక మెస్సై చిత్తమైతే మనం బ్రతికి ఉండి అది ఇది చేతుమని చెప్పుకోనవలెను. ఇప్పుడైతే మీరు మీ డంబములు యందు అతిశయపడుచున్నారు. ఇటు అతిశయము చెడ్డది. కాబట్టి మేలైనది చేయనిరిగి అలాగూ చేయని వానికి పాపము కలుగును అన్నాడు. ఎప్పుడు కూడా నేను ఆయన కోసం అది చేయాలి, సహోదరులకి ఇది చేయాలి. ఈ ఆత్మ సంబంధించిన కుటుంబాన్ని గురించి ఆలోచించాలా. కానీ నువ్వు ఎప్పుడు కూడా నీ కుటుంబాన్ని గురించి నువ్వు ఆలోచించుకుంటావు. నీ పిల్లలు, నీ భర్త, నీ నీ కుటుంబము, నువ్వు, అదే నీ లోకస్తులంతే, నువ్వంతే. కానీ ఇక్కడ ఆత్మ సంబంధమైన కుటుంబాన్ని గురించి నేను ఆయనకు అది కోసం అది చేయాలి, ఈ మందిరానికి ఇది చేయాలి, ఇదిగో లేకపోతే సహోదరుడికి నేను అది చేయాలి, సహోదరుడికి ఇది చేయాలి. ఏదో సహోదరుల ఇంటికి వెళ్ళావు, సహోదరుల ఇంటికి వెళ్ళావు, అక్కడ ఏదో కుర్చీ ఇరిగిపోయింది అనుకుందాం, నువ్వు చూసే మెదలకుండా వచ్చేస్తావు. ఏమి చేయాలో ఎరిగి ఉండి ఆ విధంగా చేయకపోవడమే పాపం అని ఉంది బైబిల్లో. అయ్యో సహోదరుడు కుర్చీ ఇరిగిపోయిందా, నేను ఏదో ఒకటి చేయిస్తాను అని నీ దగ్గర లేకపోయినా సహోదరులు ఎవరైనా కలిసి వాళ్ళ దగ్గర ఏదో సహాయం తీసుకొని అదేదో చేయించగలగాలి. ఎవరిదో గోడ పగిలిపోయింది అనుకుందాం, సహోదరి ఇంటికి వెళ్ళావు, అక్కడ నువ్వు గోడ పగలడం చూసావు. సహోదరుడా, గోడ పగిలిందా, నువ్వు ఏమి చేయాలో నీకు తెలుసు, ఏమి చేయాలో ఎరిగి ఉండి ఆ విధంగా చేయకపోవడమే పాపం అని ఉంది. అప్పుడు వెంటనే సహోదరుడు పగిలిపోయిందా, కంగారు పడకండి, దాని ఏదో మార్గం చేద్దాం. ఏ సహోదరుని కలిసి పలానా సిస్టర్ గారు గోడ ఇలాగా, పలానా సహోదరు గారు గోడ ఇలా ఉంది, దానికి ఏదో మనం చేద్దాం, ఏదో చేస్తే బాగుంటుంది, అది చేయాలి, ఇది చేయాలి. అర్థమైందా? ఏమి చేయాలో నీకు తెలుసు, ఏమి చేయాలో తెలుసు, ఆ విధంగా చేయకపోవడమే పాపం ఉంది బైబిల్. కానీ నువ్వు మూగుమద్దులాగా అది చూసి ఆ కుర్చీ ఇరిగిపోవడం చూసో, ఆ గోడ పగిలిపోవడం చూసో, లేకపోతే ఏదో అవన్నీ చూసి కూడా ఈ మూగుమద్దులాగా ఇలా ఉంటూ వచ్చావంటే పాపివే నువ్వు. ఎందుకంటే మనం అది కదిలిచ్చామనుకోండి, మళ్ళీ అది ఇదని ఏదో చెప్తారు. ఎందుకు వచ్చిన గొడవ, నోరు మూసుకుని ఉన్నాం అనుకోండి, మనం ఎత్తి రాదు. ఎవరొకరు ఎదురు చూసుకుంటారు, వాళ్ళ పాటలు పడతారులే, వాళ్ళ బాధలు పడతారులే. ఎందుకు మనం నోరు తెరవకూడదు. పొత్తిపోయింది వాళ్ళు వస్తూ తిరిగిపోయిందిలే, పగిలిపోయిందిలే, ఆ రాళ్ళు ఎత్తి మీద పెడితే వాళ్ళ ఎత్తి మీద పడతాయి కదా, మన ఎత్తి మీద పడవు కదా అని అనుకున్నావు అనుకో, పాపివే నువ్వు. ఏమి మేలు చేయాలో నువ్వు ఎరిగి ఉండి ఏమి మేలు చేయాలి. ఎందుకంటే నీ బైబిల్ చెప్తుంది మేలు 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 గురించి మాట్లాడు. ఏమి మేలు చేయాలో నువ్వు ఎరిగి ఉండి ఆ విధంగా చేయకపోవడమే పాపము. ఏమి సహాయం చేయాలో నీకు తెలుసు, వాళ్ళు ఏ ఇబ్బందుల్లో ఉన్నారో నీకు తెలుసు, ఏ అవసరతలో ఉన్నారో నీకు తెలుసు, ఏ కష్టంలో ఉన్నారో నీకు తెలుసు, ఏ రోగంలో ఉన్నారో నీకు తెలుసు. ఎరిగి ఉండి కూడా నువ్వు ఏ మేలు చేయకుండా ఉన్నట్లయితే అది పాపం అని బైబిల్ చెప్తుంది. అది పాపము అని బైబిల్ చెప్తుంది. ఏమి మేలు చేయవలను ఎరిగి ఉండి ఆ విధంగా చేయకపోవడమే పాపం. అందుకనే అది చేయవలను, అది చేయదు, నువ్వు బ్రతికి ఉండి అది చేయాలి, ఇది చేయాలని నువ్వు చెప్పుకోనాలని రాయి నామనిస్తాను. నిద్రపోవడానికి వచ్చావా? కాబట్టి పిల్లారా, మీరు ఆలోచన చేయండి, పాటిస్తేనే. బ్రహ్మం గారు అంటారు, నిత్య జీవం అనగా ఇతరుల కోసము జీవించడమే నిత్య జీవం అన్నాడు. ఆయన నామనిస్తాడు. నీ కోసం నువ్వు చేసుకుంటే నీకు ఏ ప్రతిఫలం ఉండదు సుమా. ఇతరుల కోసం చేసిందే నీకు ప్రతిఫలాన్ని ఇస్తుంది. అదే లెక్కలోకి వస్తుంది తప్ప మిగతాది ఏది కూడా లెక్కలోనికి రాదు అని బైబిల్ చెప్తుంది. కనుక నువ్వు ఎవరో ఏదైనా వర్షం పడతా ఉంది, పైనుండి చినుకులు పడుతున్న వాళ్ళ ఇంట్లో చూసావు, ఎరగనట్టుగా వెళ్ళిపోకూడదు, చూడనట్టుగా వెళ్ళిపోకూడదు. అర్థమైందా? దానికి నువ్వేదో ఒకటి చేస్తే బాగుంటుంది. సిస్టర్, ఏం చేద్దాం, ఏది చేద్దాం అనా, అందుకని అది చేయదు ఇది చేయదు అని చెప్పుకోవడం వల్ల ఉన్నది బైబిల్లో. అది చేద్దామని సిస్టర్, చేద్దామని మీకు అలా చెప్పాలి. మీకు అర్థమైందా? మా ఇంటి ముందు ఆ కుళాయి బొర్రుని ఇలా మారుతూ ఉంది.
కొంతమంది చెప్తే అనుకుంటున్నారంటే ఇలా కట్టేస్తే బాగుంటుందంటే వీళ్ళ ఇంటి ముందుకు వీళ్ళు రాకుండా పక్క వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళాలని వాళ్ళ దూరాలు చేసి పట్టించుకోవాలి కొంతమంది. అర్థమైందా? నీళ్ళు వచ్చేస్తున్నాయి ముందుకి, వాళ్ళ ఇళ్ళ ముందుకు వెళ్ళట్లేదు, కానీ పక్కన వెళ్తున్నాయి వాళ్ళకు కూడా. మాకు మాత్రం ఇంటి ముందుకు వచ్చేస్తున్నాయి. అయ్యో ఈయనకి ఇంటి ముందుకు వచ్చేస్తున్నాయి, వాళ్ళకి ఎందుకు వెళ్ళట్లేదు ఇలా కట్టేస్తే వాళ్ళ పక్కగా అలా వెళ్తుంది తప్ప ఇంటి ముందుకు రాకుండా ఉంటాయి కదా, మనం ఏదో చేద్దాం లేదు. కానీ పక్క వాళ్ళు ఆలోచన చేశారండి. మా ఇంటి పక్క అట్టోళ్ళు ఇట్టోళ్ళు అయ్యో ఇంటి ముందు నీళ్ళు వెళ్ళిపోతున్నాయి, కుళాయిలో నీళ్ళు వెళ్ళిపోతున్నాయని సిమెంట్ ఉంటే రాళ్ళు ఉంటే వాళ్ళు అన్నిలు వాళ్ళు ఆ కుళాయి దగ్గర నీళ్లు చాలామంది చూశారు, పట్టించుకోవాలా. కుళాయి దగ్గర నీళ్లు ఇంటి ముందుకు రాకుండా వాళ్ళే సిమెంట్ కలిపి ఏమండి తర్వాత వేశారు, తర్వాత అమ్మ గట్టులాగా వేశారు, తర్వాత బ్రదర్ వెళ్ళి కొంత వేశారు కూడా చెప్తున్నా నేను. అలాగా మనం ఏదైనా సహోదరులు ఇబ్బంది పడుతూ ఉంటే అది చేయడము ఇది చేయాలను అది కలిగి ఉండాలి. ఆయన నామనిస్తారు ఏదో ఒకటి సహాయం చేయడం, చేతులు సహాయం చేయొచ్చు, పని ద్వారాను సహాయం చేయొచ్చు, వస్తు ద్వారా సహాయం చేయొచ్చు, ఏదో విధంగా వాటన్నిటికి ప్రతిఫలం ఉంటుంది. ఏదో నష్టపోతున్నావు అనుకోవద్దు, ఊరకని చేస్తున్నావు అనుకోవద్దు. నువ్వు చేసే ప్రతిదానికి సహోదరు నువ్వు ఏది చేసినా ఊరక చేయటం లేదు, ఆయన దానికి ప్రతిఫలం ఇస్తాడు, ఆయన నామనిస్తాడు. నువ్వు దాన్ని చేయకపోవడం ద్వారా ప్రతిఫలాన్ని పోగొట్టుకుంటావు, నీకు చేయడానికి అవి నీకు చూయిస్తాడు ఆయన, కానీ నువ్వు దాన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటావు. మనకెందుకు వచ్చిన బాధలే నడవ, ఎందుకంటే సహోదరు ప్రేమ కలిగి ఉండాలి. నువ్వు ఆ విధంగా సహాయం చేసినప్పుడే ఆ ప్రేమ హల్లెలూయా. కాబట్టి వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోనకుండా మేలు చేసేవారుగా ఉండాలి ఇతరులకి. ఆ ఏ మేలు చేయాలో ఎరిగి ఉండి కూడా వాళ్ళు కీడుల్లో ఇబ్బందులు ఉన్నారు ఎరిగి ఉండి కూడా నువ్వు మేలు చేయకుండా ఉన్నట్లయితే నువ్వు పాపివే అని బైబిల్ చెప్తుంది. నువ్వు పట్టించుకోకుండా ఉన్నట్టయితే పాపివే అని బైబిల్ చెప్తూ ఉంది. కాబట్టి ఆ విధంగా నువ్వు సహోదరుల విషయంలో ఆ విధమైన ప్రేమ కలిగి ఆ విధంగా ఉండాలి. కాబట్టి కొన్ని ఉదాహరణలు మాత్రం చెప్తున్నాను. ప్రతి వర్తమానాన్ని నువ్వు చేయడానికి ఆయన ఇస్తున్నాడు. ఎన్ని అర్థం గ్రహించినంత మాత్రం రావు. చాలామంది ఏం చేస్తుంటారంటే ఏదైనా ఆయన కోసం చేయడం బాధపడిపోతుంటారు, ఆయన కోసం ఇది ఇవ్వడానికి బాధపడిపోతుంటారు. అలా చేయకూడదు, ప్రయోజనం ఉండదు. ఏదైనా సంతోషంతో చేయాలని, ప్రేమతో చేయాలని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే అది నీకు ప్రతిఫలం కోసం నువ్వు చేస్తున్నావు, అది ఆ ప్రతిఫలం కోసం నువ్వు చేస్తున్నావు. ఆ విధంగా చేయాలి ఆయన మనిషిస్తాడు. హల్లెలూయా. ఇతరులకు నువ్వు ఎందుకు సహాయపడుతున్నావు? ఇబ్బందుల్లో వాళ్ళని ఎందుకు ఓదార్చుతున్నావు? మాటల ద్వారా ఓదార్చవచ్చు, క్రియ ద్వారా కూడా ఓదార్చవచ్చు. అర్థమైందా మీకు? అన్ని రకాలుగా కూడా. కాబట్టి పిల్లారా, అందువల్లే వినువారు మాత్రమే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోనకుండా దాని ప్రకారం ప్రవర్తిస్తేనే వస్తారు తప్ప విని ఇంక ఊరి మీద తిరుగుతూ ప్రార్థన మానేసి ప్రార్థన లేకుండా బండి వేసుకొని అలా ఇలా తిరుగుతూ ఏం తోచట్లేదు ఇంటి దగ్గరని ఏమండి పిల్లల్ని ఎక్కించుకొని భార్యను ఎక్కించుకొని కొడుకుల్లో లేకపోతే కూతుళ్ళను ఎక్కించుకొని ఓరక కాలక్షేపంగా తిరిగామనుకో సమయాన్ని సద్వినియోగం చేసుకోమన్నాను బైబిల్లో. సమయాన్ని ఏం చేయాలా? మరి నువ్వు వింటావు కానీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటావు ఇంటి దగ్గర ఏం చేసుకో. అమ్మ సహోదరి గురించి ప్రార్థన చేయండి, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. వినడమే. అయ్యో పాస్టర్ గారు ఇలా చెప్పారు కాబట్టి వంటండి, త్వరగా వంటండి, సహోదరుల గురించి మనం ప్రార్థన చేద్దాం అని ఆ వంట వండిన తర్వాత 9 గంటల నుండి చక్కగా నువ్వు మధ్యాహ్నం 2 గంటల దాకా ప్రార్థన చేయి. ఏం చేయకు, ఎండమే. ప్రార్థన చేయాలి. సమయాన్ని నువ్వేం చేయాలి? ప్రార్థన కోసము, ఆరాధన కోసము, బైబిల్ చదువుకోవడం, సద్వినియోగం చేసుకోవాలి. ఏమి చేయవు. అన్నం వండుకోవడం, టిఫిన్ చేసుకోవడం, అన్నం వండుకోవడం, ముద్ద తినటం, పిల్లలకి పెట్టడం, వాళ్ళు సరిగా తినకపోతే ఇంకా కూర్చడం, ఇంకా అవసరమైతే రోకల బండ తెచ్చి నోట్లో కూరేయడం. అర్థమైంది? తిను సనబడిపోతున్నావు. నువ్వు బడికి వెళ్తున్నావంటే, స్కూల్కి వెళ్తున్నావంటే, కాలేజీకి వెళ్తున్నావంటే ఇలా ఉంటే ఏం బాగుంటుంది? ఇక తెచ్చి పెడతా ఉండు, ఇది తెచ్చి పెడతా ఉండు,
నీ పిల్లల మీద అంత ప్రేమ చూపిస్తున్నావే. మరి సహోదరులు ఆత్మ కలిగిన వారందరూ కూడా నీ పిల్లలే, చిన్న పిల్లలు. ప్రతి ఒక్కరు కూడా ఆ విధమైన ప్రేమ చూపించారు. కానీ నీ శారీరక ప్రేమ ఎక్కువ నీకు. అందుకని పిల్లలు చాలామంది శారీరకంగా శరీరాన్ని బట్టి వాళ్ళ పిల్లల్ని ఎక్కువ ప్రేమించుకుంటారు. శారీరక ప్రేమ, నాకు పుట్టారు, నా కొడుకు, నా కొడుకులు, నా కూతుళ్ళు, నా కొడుకు కూతురు చిన్నప్పుడు అలా పెంచా, ఇలా పెంచా, అలా పెంచా, ఇలా పెంచా. శారీరక ప్రేమ ఎక్కువ చూపిస్తుంటారు. శారీరక ప్రేమను కాదు, ఆత్మ సంబంధముగా వాక్యం ఏం చెప్తుందో ఆయన బోధలో పెంచమన్నాడు కాబట్టి దాన్ని పెంచాలి ఆయన నామనిస్తున్నారు. కానీ బోధలో పెంచడం. ఎస్ఆర్ఎంటి చౌదరి గారి ఉంటాయి గేదెలు పెంచినట్టు పెంచుతారు. చక్కగా వాటికి ఫ్యాన్లు, చక్కగా కడిగేవాళ్ళు, దోమల వాళ్ళని ఎవరు, ఈగల వాళ్ళని ఎవరు, ఎప్పటికప్పుడు మంచి తిండి, దానా, ఫ్యాన్లు, చెమట పట్టకుండా వాటికి ఏమండి చాలా బాగుంటాయి. అప్పుడు పిల్లారా ఆయన బోధ ప్రకారం పెంచాలి, ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అలాగ పిల్లలను చూసుకుంటావు, నీ పిల్లల్నే. సహోదరుల పిల్లలని పట్టించుకో. ఇంకా ఏమనుకుంటాడు, వాళ్ళ పిల్లల కంటే నా పిల్లలే గొప్ప, వీళ్ళ పిల్లల కంటే నా పిల్లలే గొప్ప, వాళ్ళ పిల్లల కంటే నా పిల్లలే గొప్ప, వాళ్ళ పిల్లల కంటే నా పిల్లలు అందంగా ఉంటారు, చక్కగా చూడడానికి బాగుంటారు మా పిల్లలే, వాళ్ళ పిల్లలు ఏం బాగోరు, వీళ్ళ పిల్లలు ఏం బాగోరు, మా పిల్లలే బాగుంటారు, అసలు తెలివైన వాళ్ళు, వాళ్ళకి అసలు ఏం తెలీదు, మా పిల్లలు చాలా తెలివైన వాళ్ళు, సెల్ ఫోన్ లేదని చెప్పేస్తారు వాళ్ళు. ఎక్కడ మెయిన్ రోడ్లో ఏదైనా కొనేటప్పుడు ఏదైనా కానీ నేను అడగకముందే అన్నీ బాగా కొనేసి మాట్లాడతారు వాళ్ళు. షాపులకు వెళ్ళిపోతే నన్ను మాట్లాడేవారు, మా పిల్లలే మాట్లాడుతున్నారు, మా ఆవిడే మాట్లాడతారు. ఆలోచన చేయండి, ఈ చూసుకొని మురిసిపోకండి. ఆయన యొక్క బోధ ప్రకారం పెంచాలి. సమయం అయిపోయింది, నువ్వు ఇంకా సమయం ఉందనుకుంటున్నావేమో, ఈ తెలివితేటలు చూసి మురిసిపోతున్నావేమో, ఈ అందాలు చూసి మురిసిపోతున్నావేమో. నీ పిల్లల యొక్క కనుబొమ్మలు చూసుకొని, ఆ కళ్ళు చూసుకొని, నీ పిల్లల యొక్క నడుము చూసుకొని, కాళ్ళు చూసుకొని, చేతులు చూసుకొని నువ్వు మురిసిపోతున్నావేమో, ఆ చుట్టూ చూసుకొని సంతోషపడిపోతున్నావేమో. ఆయన బోధ ప్రకారము పెంచాలి. అది చేస్తున్నావు, అది విన్న మటుకు వింటున్నావు, కానీ వాళ్ళు వదిలేస్తున్నావు. వినట మటుకు వింటున్నావు నువ్వు. సమయం దొరికితే కూర్చోబెట్టుకుని ప్రార్థనలు నడిపించడం పిల్లల్ని వాక్య ప్రకారంగా ఎలా నడవాలో, ఎలా నడవకూడదు చెప్పాలి. మనం నడిపించే పని మనది కాదు, అది పరిశుద్ధాత్మ యొక్క పని. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎవరి పని చెప్పండి? పరిశుద్ధాత్మ. ఎందుకంటే వాళ్ళ పరిశుద్ధాత్మ. అందుకనే బైబిల్ ఏం చెప్తుంది, మీరు ప్రకటించుడి, నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించబడి. ప్రకటించడమే, చెప్పడమే. నమ్మిన వాడు నడుస్తాడు. చెప్పడమే, చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ అక్కడ ఉందనుకోండి, వాళ్ళ హృదయాలు కదిలించబడి మారుతారంటే. అంతేగాని వాళ్ళకి కళ్ళాలేసి చేతులు కాళ్ళు కట్టేసి నడుస్తావా లేదా, మెస్సీని అలాగే నడిపించారు వాళ్ళు కోల్కతా కొండ దగ్గరికి. ఎలా నడిపించారు చెప్పండి? ముళ్ళ కిరీటం పెట్టి. అది పరిశుద్ధాత్మ చేత నడిపించడం అంటారు, అది వాళ్ళు నడిపించడం అంటారు. ముళ్ళ కిరీటం పెట్టి కొండ దెబ్బలతో కొట్టి, పక్కలో కొట్టి, బాధేసి, ఆ విధంగా ఎల్లో దున్నపోతులు ఎత్తుల్ని కొట్టి నడిపిస్తుంటారు. మనం కాదు నడిపించాల్సింది, ఆత్మ నడిపించాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ వాళ్ళ హృదయంలో ఉండి ఆ వాక్య ప్రకారం ఏం చేయాలి చెప్పండి? దాని కొరకు నువ్వు ప్రార్థన చేయాలంతే, ప్రార్థనే. ఎందుకంటే ఏదో బలవంతంగా నడిపించేది కాదు ఇది, ఏదో బలవంతంగా నడిపించేది కాదు అది. పరిశుద్ధాత్మ ఆయన మీద ప్రేమను కలుగు చేసిన దాన్ని బట్టి, ఆ ప్రేమను బట్టి నడిచేది. ఆయన నామనిస్తాడు. ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుడియే ప్రేమ. ఆ ప్రేమ ఆయన వాక్య ప్రకారం వాళ్ళని నడిపిస్తుంది. అది ఆ విధంగా ఆయన మీద ఉన్న ప్రేమను బట్టి వాళ్ళు నడవాల. అంతేగాని మనం తంతామను, పొడుస్తామను, చంపేస్తామను, ఏదో చేసేస్తామను కాదు సుమా. హల్లెలూయా. ఆ విధంగా పిల్లల్ని కూర్చోబెట్టుకుని చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, వినువారు మాత్రమే వింటే ప్రమాదమే, మోసపోవడమే.
దాని ప్రకారం ప్రవర్తించి వారే. ప్రవర్తిస్తున్నావో లేదు నువ్వు ఆలోచించుకో. మోసపోయే వ్యక్తిగా ఉన్నావో రక్షించబడే వ్యక్తిగా ఉన్నావు నువ్వు ఆలోచన చేసుకో. తల్ల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. 2 రకాల దుర్బోధనలో మేము మోసపోయే వాళ్ళు ఉంటారు, అలాగే వాక్యం విని దాని ప్రకారం ప్రవర్తించక మోసపోయే వాళ్ళు ఉంటారు. నువ్వు అనుకుంటావు నేను మత్స్య సంఘాల్లో లేను కాబట్టి మోసపోలే, ఇక్కడ ఉన్నాను కాబట్టి మత్స్య సంఘాల్లో లేను కాబట్టి ఈ సత్యంలో ఉన్నాను కాబట్టి మోసపోలే అని నువ్వు అనుకోవద్దు. ఈ వాక్య ప్రకారంగా ప్రవర్తించకపోతే నువ్వు మోసపోతావు. ప్రతిదీ జాగ్రత్తగా వినాలి. ఏం చెప్పారు, ఏమిటి వర్తమానం, ఏం చెప్తుంది, ఏంటి నువ్వు అనుసరించాలి. దాన్ని మీరకూడదు అనుకుంటే ఆ వర్తమానం 1-2 సార్లు వింటావు అనమాట. విని దాన్ని పాటించడం అనేది జరుగుతుంది, దాన్ని చేయడం అనేది జరుగుతుంది. అసలు నీకు చేయాలనే బాధ్యత లేదు కాబట్టి వినవు. వినకపోతే ఏమైందిలే, ఎన్నో వర్తమానాలు వదిలేసావు నువ్వు అలాగ వినకుండా రాకుండా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ విని దాని ప్రకారం చేస్తున్నావా లేదా, నడుస్తున్నావా లేదా, వినివాడుగానే ఉంటున్నావా, విని వెళ్ళిపోతున్నావా, ఆయన చెప్పింది చేయకుండా జీవిస్తున్నావా, ఆయన చెప్పిని పాటించకుండా జీవిస్తున్నావా, నువ్వు ప్రమాదంలో పడిపోతావు సుమా. హల్లెలూయా, 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 హల్లెలూయా. మోసపోతావేమో, జాగ్రత్త. ఓ స్తోత్రములు, 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 స్తోత్రములు. వందనాలు, 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 వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. విని దాని ప్రకారం నువ్వు చేయాలి. చేయకపోతే వాళ్ళు అంటారు, ఇదిగో వీళ్ళు చర్చికి వెళ్తున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, ఏమి చేయడం లేదు, ఏమి నడవడం లేదంటారు. ఓ పిల్లారా, నువ్వు ఆలోచన చేయాలి, మోసపోవద్దు సుమా. అందుకని 20 లక్షల మంది విన్నారు కానీ మోసపోయారు అనేక మంది, ఇద్దరు మాత్రమే మోసపోలేదు సుమా. గుర్తుపెట్టుకో, ఎందుకంటే లక్షల మంది విన్నారు కానీ దాన్ని గైకొనలేదు వాళ్ళు. ఇలా వినాలా వదిలేశారు వాళ్ళు. ధర్మశాస్త్రం విన్నోళ్లే, సత్యాన్ని విన్నోళ్లే. నువ్వు ఎలా వింటున్నావు ఈనాడు సత్యము, ఆనాడు కూడా వాళ్ళ సత్యాన్ని విన్నవాళ్లే, కానీ కానానులోని ప్రవేశించలేదు వాళ్ళు. మోషే బోధే విన్నారు వాళ్ళు, అన్ని బోధలే వినలేదు. మత్స్యాకుల బోధలే వినలేదు, మోషే బోధ వినే రాలేదు వాళ్ళు. అలాగే మెస్సీ బోధ విన్నారు చాలా మంది, దాని ప్రకారం ప్రవర్తించలా. ఓ 120 మంది మేడగదిలోనికి వెళ్ళి మెస్సీ చెప్పినప్పుడు వెళ్ళి చేశారు వాళ్ళు, మిగతా వాళ్ళు చేయలా. ఆ పనులు ఉన్నాయి, ఈ పనులు ఉన్నాయని అలాగ వెళ్ళిపోయారు వాళ్ళు, ప్రమాదంలో పడిపోయారు. కాబట్టి నువ్వు కూడా ఆలోచన చేసుకో. మెస్సీ బోధ వినే రాలేదు సుమా, మోషే బోధ వినే రాలేదు సుమా. ఈనాడు కూడా బ్రహ్నాం గారు వర్తమానం వినే చాలా మంది రారు, జాన్సన్ గారు వర్తమానం వినే చాలా మంది తప్పిపోయారు. ఈనాడు కూడా ఈ వర్తమానం వినే నువ్వు కూడా మోసపోతున్నావేమో, జాగ్రత్త.